స్టెప్స్‌ని విషయాలపైన మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. ఒకటి 1927 తర్వాత విత్ ఇన్ ది కాంగ్రెస్ పార్టీలో వామపక్ష భావజాలం అనేది క్రమంగా పెరుగుతూ వస్తున్నట్లు మనం గమనిస్తాం. అంటే కొన్ని కొత్త రకాలైనటువంటి ఫోర్సెస్ 1927 తర్వాత జాతీయోద్యమంలోకి ముందుకొచ్చినట్టు మనం గమనిస్తాం కామ్రేడ్స్. అది ఒకటి లెఫ్ట్ ఐడియాలజీ విత్ ఇన్ ది కాంగ్రెస్‌లోనే స్ప్రెడ్ అవుతూ రావటం. అట్లాగే మరొక వైపు యువకులుగా ఉన్నటువంటి కొంతమంది కొన్ని సంఘాల ద్వారా, వ్యక్తుల ద్వారా కూడా యువజన సంఘాలు ఏర్పాటు చేస్తూ వాళ్ళ యాక్టివిటీస్‌ని ముందుకు తీసుకురావడం ఇంకొక స్రవంతిని మనం చూస్తాము. ఇట్లా కొన్ని రకాలైనటువంటి నూతన శక్తుల ఆవిర్భావం మనకి జాతీయోద్యమంలో 1927 తర్వాత కనిపిస్తుంది కామ్రేడ్స్. అంటే కాంగ్రెస్ పార్టీలోనే మార్క్సిస్ట్ భావాలు వేగంగా వ్యాపించినట్టు మనం చూస్తాం. ముఖ్యంగా జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, అట్లాగే సుభాష్ చంద్రబోస్ కావచ్చు, వీరిద్దరి ఆధ్వర్యంలో ఈ లెఫ్ట్ ఐడియాలజీ కొంత విత్ ఇన్ ది కాంగ్రెస్ పార్టీలో స్ప్రెడ్ అయినట్టుగా మనం గమనిస్తాం. అంటే కేవలం దేశానికి స్వాతంత్రం వస్తే మాత్రమే సరిపోదు, వలస పాలన పోతే మాత్రమే సరిపోదు, వలస పాలన పోయిన తర్వాత కూడా దేశం ఎట్లా ఉండాలి, అంటే ఈ దేశంలో ఉన్నటువంటి భూస్వామ్య వర్గాల పట్ల స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఎట్లా వ్యవహరించాలి, అట్లాగే పెట్టుబడిదారీ వర్గం, ఎదుగుతూ ఉన్నటువంటి పెట్టుబడిదారీ వర్గం, దాని పట్ల కూడా మనం ఎట్లా స్పందించాలి, స్వతంత్ర భారతదేశం, ఈ చర్చలన్నీ కూడా ఈ కాలంలో మనకి జరిగినట్లుగా చరిత్రలో మనం చూస్తాం కామ్రేడ్స్. అట్లాగే యువజన సంఘాలు, అనేక రకాల కమ్యూనిస్టు గ్రూపులు కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు అవటం, కమ్యూనిస్ట్ గ్రూపులు కూడా అభ్యుదయ గ్రూపులు కూడా ఈ కాలంలో జాతీయోద్యమంలో ముందుకు వచ్చాయి కామ్రేడ్స్. ముఖ్యంగా 1928లో మొదటి అఖిల బెంగాల్ విద్యార్థుల సంఘం ఒకటి జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన ఏర్పాటు అవుతుంది 1928లో. యువ జాతీయవాదులందరూ కూడా ఒకవైపు సోషలిజం వైపు ఆకర్షితులు అవ్వడం. అంటే అంతకుముందు మనకు తెలుసు 1917లో 1917లో సోవియట్ విప్లవం విజయవంతమైన తర్వాత దాని ప్రభావం పెద్ద ఎత్తున భారత రాజకీయాలపైన కూడా పడుతుంది. అట్లాగే భారతదేశంలో ఉన్నటువంటి చదువుకున్న యువత పైన కూడా సోవియట్ రష్యా యొక్క ప్రభావం పెద్ద ఎత్తున పడినట్టుగా మనం గతంలోనే చదివాం. ఈ నేపథ్యంలోనే క్రమంగా సోషలిస్ట్ ఐడియాలజీ కావచ్చు, మార్క్సిస్ట్ ఐడియాలజీ కావచ్చు, దేశవ్యాప్తంగా జాతీయోద్యమంలో బాగా పెరిగినటువంటి క్రమాన్ని మనం ఈ కాలంలో చూస్తాం. అట్లాగే 1920 to 1930 మధ్యలో అనేక రకాల కమ్యూనిస్టు గ్రూపులు కూడా రకరకాల ప్రాంతంలో, విస్తారమైనటువంటి దేశంగా ఉన్నటువంటి దేశంలో అనేక ప్రాంతాల్లో కమ్యూనిస్టు గ్రూపులుగా, కొంతమంది వ్యక్తులుగా, గ్రూపులుగా అవన్నీ కూడా స్టార్ట్ అవ్వటం కూడా మనం ఈ కాలంలో చూస్తాం. అంటే ఈ ప్రధానంగా సోవియట్లో విప్లవం విజయవంతమైన తర్వాత ఆ సోషలిస్ట్ భావాల యొక్క ప్రభావం ఈ దేశ రాజకీయాలపైన పడుతున్నటువంటి క్రమంలో, అంటే అంతకుముందు జాతీయోద్యమాన్ని లీడ్ చేసినటువంటి వాడిగా గాంధీ ఉంటాడు. ఈ గాంధీ నాయకత్వం నుంచి కొన్ని రకాల శక్తులు, ముఖ్యంగా యువత, చదువుకున్నటువంటి యువత అంతా కూడా ఈ గాంధీయన్ లైన్ కరెక్టా కాదా అనేటటువంటి డిబేట్ కూడా చేస్తున్నటువంటి క్రమాన్ని మనం చూస్తాం. అంటే గాంధీ చెప్తున్న రాజకీయాలు కాకుండా సోషలిస్ట్ రాజకీయాల వైపు మల్లుతున్నటువంటి కాలంగా మనం దీన్ని చూస్తాం కామ్రేడ్స్. అట్లాగే ఈ సందర్భంలోనే దేశంలో అనేక ప్రాంతాల్లో కార్మిక కర్షక పార్టీల ఆవిర్భావం కూడా జరిగింది. అట్లాగే మనకు తెలుసు 1920లో రష్యాలో ఉన్నటువంటి తాస్కెంట్లో మన కమ్యూనిస్ట్ పార్టీ, ఇండియన్ కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఆవిర్భావం. 1925లో మళ్ళీ ఇక్కడ కాన్పూర్లో ఒక కాన్ఫరెన్స్ జరగడం. ఇట్లా ఒకవైపు కాంగ్రెస్లో ఉన్నటువంటి జాతీయవాదుల్లో, ముఖ్యంగా యువ జాతీయవాదుల్లో సోషలిస్ట్ ఐడియాలజీ స్ప్రెడ్ అవ్వటం, మరోవైపు దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ కార్యకలాపాలు ప్రారంభం అవటం అంతా కూడా ఈ కాలంలో మనం చూస్తాం కామ్రేడ్స్. అట్లాగే ఈ నేపథ్యంలోనే దేశంలో కొన్ని ముఖ్యమైనటువంటి ఉద్యమాలు కూడా ముందుకు వచ్చాయి. ఆ ఉద్యమాలు కేవలం దేశానికి స్వాతంత్రం వస్తే మాత్రమే సరిపోదు, ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి భూస్వామ్య వర్గానికి వ్యతిరేకంగా కూడా పని చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో జరిగిన ఉద్యమాలుగా వాటిని మనం చూస్తాం. ముఖ్యంగా పటేల్ నాయకత్వంలో మనకి 1928లో గుజరాత్లో ఒక పెద్ద రైతాంగ ఉద్యమం జరుగుతుంది. అది బార్డోలీ మూవ్మెంట్ గా మనందరికీ తెలుసు చరిత్రలో. అంటే గుజరాత్లో ఉన్నటువంటి అక్కడ
భూస్వామ్య శక్తులు అట్లాగే బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్ అధికారులు అధిక పన్నులు రైతాంగం పైన వేస్తారు. ఈ అధిక శిస్తుకు వ్యతిరేకంగా అక్కడ బార్డోలి ప్రాంతంలో పటేల్ నాయకత్వంలో పెద్ద ఎత్తున రైతాంగ ఉద్యమం జరుగుతుంది. ఆ ఉద్యమం జరగడం మాత్రమే కాకుండా ఉద్యమం విజయవంతం అవుతుంది. అంటే పెంచినటువంటి అధిక శిస్తుని అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు అంటే బ్రిటిష్ అధికారులు ఆ శిస్తుని రద్దు చేస్తారు. ఈ ఉద్యమ ఫలితం అంటే భూస్వామ్య శక్తులకు కావచ్చు, అట్లాగే బ్రిటిష్ అధికారులకి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాధించినటువంటి ఒక చిన్న విజయంగా కూడా మనం చూస్తాం ఈ రైతాంగ ఉద్యమం. అట్లాగే ఈ కాలంలోనే ఖరగ్పూర్ లో రైల్వే కార్మికుల సమ్మె పెద్ద ఎత్తున ఒక సమ్మె జరుగుతుంది. అట్లాగే మనం కేవలం దేశానికి స్వాతంత్రం మాత్రమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి భూస్వామ్య శక్తులకు వ్యతిరేకంగా పెట్టుబడిదారి వర్గానికి వ్యతిరేకంగా కూడా పోరాటం జరిగిందా లేదా అని చూడడానికి ఒక మంచి ఉదాహరణ సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలో జంషెడ్పూర్ లో టాటా ఇనుము ఉక్కు కర్మాగారంలో ఒక పెద్ద కార్మిక సమ్మె జరిగింది. అంటే ఇది బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగినటువంటి సమ్మె కాదు, బ్రిటిష్ అధికార వర్గానికి వ్యతిరేకంగా జరిగినటువంటి సమ్మె కాదు. ఇది జంషెడ్పూర్ అంటే టాటా వాళ్ళు అంటే ఇండియన్ క్యాపిటలిస్టులు, అప్పుడే ఎదుగుతున్నటువంటి పెట్టుబడిదారీ వర్గం. అప్పుడే ఎదుగుతున్నటువంటి పెట్టుబడిదారీ వర్గానికి వ్యతిరేకంగా సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలో జరిగినటువంటి ఒక పోరాటం ఇది. అంటే విత్ ఇన్ ది దేశంలో ఉన్నటువంటి ఈ ఫ్యూడల్ ఫోర్సెస్ కి వ్యతిరేకంగా అట్లాగే క్యాపిటలిస్ట్ ఫోర్సెస్ కి వ్యతిరేకంగా కూడా జాతీయోద్యమంలో పోరాటాలు జరిగాయి అనడానికి ఇది ఒక మంచి ఉదాహరణగా మనం చూడొచ్చు కామ్రేడ్స్. అట్లాగే చారిత్రాత్మకమైనటువంటి బొంబాయి జౌలు మిల్లు కార్మికుల యొక్క సమ్మె కూడా మనం ఈ కాలంలో చూస్తాం. అందులో ప్రధానంగా నాయకత్వం వహించినటువంటి వాళ్ళల్లో కామ్రేడ్ డాంగే, ఇతర కమ్యూనిస్టు నాయకులు కూడా ఈ జౌలు మిల్లు కార్మికుల సమ్మెలో పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేస్తారు. సుమారు 5 లక్షల మందికి పైగా కార్మిక వర్గం దీనిలో పార్టిసిపేట్ చేస్తుంది. అంటే ఈ జౌలు మిల్లు యజమానులు ఎవరుగా ఉన్నారు? బ్రిటిష్ వాళ్ళు కాదు, ఇక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారీ వర్గమే, ఎదుగుతున్నటువంటి పెట్టుబడిదారీ వర్గమే ఈ జౌలు మిల్లు యాజమాన్యంగా ఉంది. కాబట్టి ఈ మొత్తం ఈ 1927 తర్వాత 1935 లోపు మధ్య జరిగినటువంటి దేశంలో జాతీయోద్యమంలో భాగంగా జరిగినటువంటి రైతాంగ పోరాటాలు కావచ్చు, కార్మిక వర్గ పోరాటాలు కావచ్చు, కేవలం వలస పాలనకు వ్యతిరేకంగా మాత్రమే జరిగినటువంటి పోరాటాలుగా మనం చూడకూడదు. అంటే సోవియట్ విప్లవం యొక్క ప్రభావం వలన వలస పాలనకు వ్యతిరేకంగా మాత్రమే కాకుండా విత్ ఇన్ ది దేశంలో ఉన్నటువంటి ఫ్యూడల్ ఫోర్సెస్ కి క్యాపిటలిస్ట్ ఫోర్సెస్ కి వ్యతిరేకంగా కూడా పోరాటాలు జరిగినట్టుగా మనం గమనిస్తాం కామ్రేడ్స్. అట్లాగే ఈ నేపథ్యంలోనే మనం కొంతమంది హీరోయిక్ గా ముందుకు వచ్చినటువంటి యువజనోద్యమాలు కూడా మనం చూడొచ్చు. అంటే బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగినటువంటి యువజనోద్యమాలుగా మనం చూస్తే అది భగత్ సింగ్ ఆధ్వర్యంలో జరిగినటువంటి మూమెంట్ కావచ్చు, చంద్రశేఖర్ ఆజాద్ ముఖ్యంగా 1924లో హిందుస్థాన్ రివల్యూషనరీ అసోసియేషన్, హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ HRA, హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ అనేటటువంటి ఒక సంస్థ చంద్రశేఖర్ ఆజాద్ స్థాపిస్తాడు. అయితే క్రమంగా అనేక రకాల చర్చల నేపథ్యంలో అది 1924లో ఏర్పాటైనటువంటి HRAని 1928కి వచ్చేసరికి దాన్ని HSRA అనే పేరు మార్చేస్తారు. అంటే ఎస్ అనే పదం యాడ్ అవుతుంది 4 సంవత్సరాల్లోనే వాళ్ళ సంస్థ పేరులో. ఎస్ అంటే ఏంటి? అక్కడ సోషలిస్ట్ అనే పదాన్ని వాళ్ళు యాడ్ చేసుకున్నారు. అంటే హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ కాస్త హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ గా పేరు మార్చుకుంటారు. అంటే ఈ పేరు మార్చడము అనే దానిలో నుంచే మనం చూడొచ్చు. అంటే ఆ యువత పైన, అప్పుడున్నటువంటి యువ జాతీయవాదుల పైన సోవియట్ యూనియన్ యొక్క ప్రభావం ఎంత పెద్ద ఎత్తున పడింది అనేది మనం చూస్తాం కామ్రేడ్స్. ఈ నేపథ్యంలో మనం అనేక సార్లు చెప్పుకున్నట్టుగా 1927 ఆ ప్రాంతంలో దేశంలోకి వచ్చినటువంటి సైమన్ కమిషన్ కి వ్యతిరేకంగా జరిగిన ప్రదర్శన, అనేక రకాల వందలాది ప్రదర్శనలు జరుగుతాయి. ఇందులో ముఖ్యంగా పంజాబ్ లో జరిగినటువంటి ఒక ప్రజా ప్రదర్శన పైన బ్రిటిష్ పోలీస్ అధికారులు దాడి చేస్తారు. ఆ ప్రదర్శనని అణచివేయడానికి ఒక ప్రయత్నం చేస్తారు. ఆ నేపథ్యంలోనే అక్కడ జరిగినటువంటి లాఠీ చార్జిలో పంజాబ్ సింహంగా పేరు పొందినటువంటి లాలా లజపత్ రాయ్ తీవ్రంగా గాయపడి తర్వాత ఆయన చనిపోతాడు. ఇది ఆ పంజాబ్ లో ఉన్నటువంటి యువ జాతీయవాదుల పైన, ఆ యువ విప్లవకార
విప్లవకారుల్లో అట్లాగే విప్లవకార సంస్థల పైన పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది. అంటే లాలా లజపత్ రాయ్ని కొట్టి చంపినటువంటి బ్రిటిష్ పోలీస్ అధికారుల పైన ఒక ప్రతీకారం చూపించాలనేటటువంటి నేపథ్యంలో భగత్ సింగ్ అట్లాగే చంద్రశేఖర్ ఆజాద్, రాజ్గురు ఈ ముగ్గురు ఆధ్వర్యంలో 1928 డిసెంబర్ 17న ఈ చర్యకి కారణమైనటువంటి బ్రిటిష్ అధికారి శాండర్స్ ని వాళ్ళు మర్డర్ చేస్తారు, హత్య చేస్తారు. అంటే ఒక హీరోయిక్ చర్యగా దీన్ని మనం చూడొచ్చు కామ్రేడ్స్. అయితే క్రమంగా ఈ యువ జాతీయవాదుల్లో కేవలం వ్యక్తిగత హింసావాదంతో మాత్రమే ఈ బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయటం కాదు, వ్యక్తిగత హింసావాదం స్థానంలో ఒక కలెక్టివ్ ఫోర్స్ గా ముందుకు రావాలి అనేటటువంటి ఆలోచనలో కూడా వీళ్ళల్లో ముందుకు వస్తాయి. ఈ నేపథ్యంలోనే 1929 ఏప్రిల్ 9న 1929 ఏప్రిల్ 8వ తేదీన కేంద్ర శాసనసభ అంటే ఒక రకంగా ఇప్పుడు భారత పార్లమెంట్ అనుకోవచ్చు. భారత పార్లమెంట్ లో భగత్ సింగ్ నేతృత్వంలో బాంబు విసరడం, విసిరిన తర్వాత కూడా అక్కడ తప్పించుకోవడానికి అవకాశం ఉన్నా కూడా వాళ్ళు తప్పించుకోకుండా కోర్టులో మా వాయిస్ ని వినిపించాలి, ఇది దేశ ప్రజానికం మొత్తానికి కూడా వినిపించాలి మా వాయిస్, మేము ఎందుకు పోరాటం చేస్తున్నాం, మా పోరాటం యొక్క లక్ష్యం ఏంటి, అట్లాగే ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి మేము ఈ చర్యని వినియోగించుకోబోతున్నామని చెప్పడం కోసం వాళ్ళు అక్కడ తప్పించుకోవడానికి అవకాశం ఉన్నా కూడా తప్పించుకోకుండా అరెస్ట్ అవుతారు. అట్లాగే కోర్టు హీరింగ్స్ వీటన్నిటిలో కూడా కోర్టులో జరిగినటువంటి చర్చలన్నిటిలో, అట్లాగే జైలు నుంచి లేఖల రూపంలో బయటికి వచ్చినటువంటి ఈ అన్ని విషయాల్లో కూడా వాళ్ళు చాలా పరిపక్వతతో కూడినటువంటి జాతీయవాదులుగా ఉన్నట్టుగా మనకి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే మనకు తెలుసు 1931 మార్చి 23న భగత్ సింగ్ అట్లాగే రాజ్గురు, సుఖదేవ్ వీళ్ళ ముగ్గురిని కూడా ఉరి తీయటం మనం చూస్తాం. ఇది కూడా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకి దారితీస్తుంది. అట్లాగే ఈ విషయంలో గాంధీ వైఖరి పట్ల కూడా ఈ దేశంలో ఉన్నటువంటి యువత ఎందుకు గాంధీ ఈ ఉరిని ఆపలేకపోయారనేటటువంటి ఒక డిబేట్ కూడా ఆ రోజు పెద్ద ఎత్తున జరిగినట్టుగా మనకి చరిత్రలో మనం చూస్తాం కామ్రేడ్స్. అంటే భగత్ సింగ్ ఆలోచనలు మనం అనేక సందర్భాల్లో చర్చించుకున్నాం. ఈ చాప్టర్ లో కూడా బిపిన్ చంద్ర గారు డీల్ చేశారు. అంటే మొదట వ్యక్తిగత హింసావాదాన్ని నమ్మినటువంటి చంద్రశేఖర్ ఆజాద్ కావచ్చు, భగత్ సింగ్ కావచ్చు, క్రమంగా పరిపక్వత చెందుతూ సోవియట్ లో జరుగుతున్నటువంటి పరిణామాల్ని అధ్యయనం చేస్తూ, ముఖ్యంగా కమ్రేడ్ లెనిన్ రచనల్ని వాళ్ళు చదువుతూ లెనిన్ ఆలోచనల వైపుగా వాళ్ళు మళ్ళినట్టుగా బిపిన్ చంద్ర గారు కూడా కోట్ చేస్తారు. అంటే వ్యక్తిగత హింసావాదం నుంచి ఒక సమిష్టి విధానం వైపు మళ్ళుతున్నట్టుగా వాళ్ళు ఉద్యమాల రూపంలో ప్రజల్ని చైతన్యవంతం చేయాలనేటటువంటి వైపుకు వాళ్ళ ఆలోచనలు మళ్ళినట్టుగా మనకు కనపడుతుంది. అట్లాగే ముఖ్యంగా వలసవాదంతో పాటు అప్పటికే దేశంలో పెరుగుతున్నటువంటి మతోన్మాద శక్తుల పట్ల కూడా వీళ్ళు హెచ్చరికలు చేసినట్టుగా మనకి కనపడుతుంది. అట్లాగే సోషలిజం పట్ల పూర్తి విశ్వాసాన్ని చంద్రశేఖర్ ఆజాద్ కావచ్చు, ముఖ్యంగా భగత్ సింగ్ కావచ్చు ప్రకటించినట్టుగా మనకి ఆయన రాసినటువంటి చివరి 2 లెటర్స్ లో మనకి స్పష్టంగా భగత్ సింగ్ ఎటువైపు షిఫ్ట్ అవుతున్నాడు, భవిష్యత్తులో ఎటువైపు తన ప్రయాణం కొనసాగబోతుంది అనేది స్పష్టంగా ఆయన లెటర్స్ డ్రాఫ్టింగ్ లో మనకి కనపడుతుంది కామ్రేడ్స్. ఈ నేపథ్యంలోనే 1933లో ఒక పార్క్ లో జరిగినటువంటి ఘటనలో చంద్రశేఖర్ ఆజాద్ కూడా చనిపోవడం, ఇవన్నీ కూడా మనం అనేక సందర్భాల్లో చర్చించుకున్నాం కామ్రేడ్స్. అంటే ఈ కాలంలో 1927 to 47 మధ్యలో మనకి ఒకటి విత్ ఇన్ ది కాంగ్రెస్ లో సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలో కావచ్చు, అట్లాగే జవహర్ లాల్ నెహ్రూ నాయకత్వంలో కావచ్చు, లెఫ్ట్ ఐడియాలజీ ముందుకు రావడం అనేది ఒక విషయంగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అది సోవియట్ యూనియన్ ప్రభావంతోనే అది జరిగింది. రెండవది, ఈ కాలంలో పెద్ద ఎత్తున యువ జాతీయవాదుల ఆధ్వర్యంలో, యువ విప్లవకారుల ఆధ్వర్యంలో వ్యక్తిగత హింసావాదం నుంచి ప్రజా చైతన్యం వైపుకి ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ వలస పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలు తీసుకురావాలి. కేవలం వలస పాలనకు వ్యతిరేకంగా మాత్రమే కాదు, దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా దేశం ఎట్లా ఉండాలి అనేటటువంటి ఆలోచనలు చేసినటువంటి యువ విప్లవకారుల యొక్క హిస్టరీ కూడా మనం ఈ జాతీయోద్యమంలో ఈ రెండో పాయింట్ మనం గమనిస్తాం. అట్లాగే పోరాటాలు ఏం జరిగాయి ఈ కాలంలో, అంతకు ముందు పెద్దగా లేనటువంటి పెద్ద విషయంగా లేనటువంటి పోరాటాల్లో ఒక మార్పు ఏం కనపడుతుంది అంటే,
కేవలం వలస పాలనకు వ్యతిరేకంగా మాత్రమే కాదు, ఈ దేశంలో కొనసాగుతున్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా, ముఖ్యంగా ఫ్యూడల్ ఫోర్సెస్ కి వ్యతిరేకంగా ఇక్కడ పోరాటాలు జరిగాయి. అట్లాగే ఎదుగుతూ ఉన్నటువంటి పెట్టుబడిదారీ వర్గ దోపిడీకి వ్యతిరేకంగా కూడా జాతీయోద్యమంలో భాగంగా పోరాటాలు జరిగాయి అనేది మనం ఈ 2-3 పాయింట్స్ ద్వారా కన్క్లూజన్ గా ఈ పాయింట్స్ మనం అర్థం చేసుకోవచ్చు కామ్రేడ్స్. ఇక తర్వాత ఈ జాతీయోద్యమ చరిత్రని మనం గమనించినట్లయితే ముఖ్యమైనటువంటి ఒక ఘటన సైమన్ కమిషన్. అంటే సైమన్ కమిషన్ ఎందుకు వచ్చింది? సైమన్ అనే అతను బ్రిటిష్ అధికారిగా ఉంటాడు. ఈ నేతృత్వంలో బ్రిటిష్ ప్రభుత్వం ఒక కమిటీని వేస్తుంది. అయితే అది ఎందుకు వేస్తుంది ఆ కమిటీని అంటే, కాన్స్టిట్యూషన్ లో కొన్ని రిఫార్మ్స్ తీసుకురావాలి. అంటే దేశంలో పెద్ద ఎత్తున జాతీయోద్యమం ముందుకు వచ్చినటువంటి క్రమంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల్లో ఆ చైతన్యాన్ని తగ్గించడం కోసం, వాళ్ళ ఆలోచనల్ని డైవర్ట్ చేయడం కోసం కొన్ని రిఫార్మ్స్ తీసుకురావాలనే ఒక ప్రయత్నం బ్రిటిష్ ప్రభుత్వం చేస్తుంది. దానిలో భాగంగా రాజ్యాంగ సవరణలు ఏం చేయాలి, ఎట్లాంటి అవకాశాలు ఉన్నాయనే దాన్ని డిస్కస్ చేయడం కోసం సైమన్ నేతృత్వంలో ఒక కమిటీ వేస్తుంది. అయితే ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బ్రిటిష్ వారే. అంటే సైమన్ కమిషన్ లో ఏ ఒక్క భారతీయుడు కూడా సభ్యుడిగా లేడు. కమిషన్ లో సభ్యులందరూ కూడా ఆ రోజు బ్రిటిష్ వారిగా ఉంటారు. దీంతో పెద్ద ఎత్తున జాతీయ కాంగ్రెస్ నాయకత్వంలో కావచ్చు, అట్లాగే మొత్తంగా దేశంలో ఉన్నటువంటి ప్రజానీకంలో కావచ్చు ఒక వ్యతిరేకత. అంటే ఏ ఒక్క భారతీయుడు కూడా లేనటువంటి సైమన్ కమిషన్ భారతదేశం కోసం ఏం చేస్తుంది, భారత ప్రజల కోసం ఏం చేస్తుంది అనేటటువంటి ఒక నిరసన, ఒక వ్యతిరేకత ముందుకొస్తుంది. ఈ నేపథ్యంలో కేవలం జాతీయ కాంగ్రెస్ మాత్రమే కాకుండా, అంటే ఈ విషయంలో సైమన్ కమిషన్ విషయంలో కేవలం జాతీయ కాంగ్రెస్ మాత్రమే కాకుండా ఆనాడు ఉన్నటువంటి ముస్లిం లీగ్ కావచ్చు, పంజాబ్ లీగ్ కావచ్చు, అట్లాగే హిందూ మహాసభ కావచ్చు, అంటే మతం ఆధారంగా రాజకీయాల్ని ప్రారంభించినటువంటి ఈ సంస్థలు కూడా ఈ విషయంలో కాంగ్రెస్ తో ఏకమవుతాయి. అంటే దేశంలో ఉన్నటువంటి సమస్త సంఘాలు అన్నీ కూడా, మొత్తం ప్రజానికం అంతా కూడా సైమన్ కమిషన్ ని మనం వ్యతిరేకించాలి. ఈ భారతీయులు సభ్యులుగా లేనటువంటి ఈ కమిషన్ భారతదేశానికి ఎట్లాంటి ప్రయోజనాన్ని చేకూర్చదు అనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రకాల రాజకీయ సంస్థలు కావచ్చు, మతం ఆధారంగా ముందుకు వచ్చినటువంటి సంస్థలు కావచ్చు, అన్ని రకాల సంస్థలు ఈ సైమన్ కమిషన్ ని మనం బాయ్కాట్ చేయాలి అని సైమన్ గో బ్యాక్ అనేటటువంటి పిలుపుని ఆ రోజు 1927లో దేశవ్యాప్తంగా ఒక నినాదం ముందుకొస్తుంది కామ్రేడ్స్. ఈ నేపథ్యంలోనే ఓకే, మరి సైమన్ కమిషన్ ని మనం వ్యతిరేకిస్తున్నాం అంటే రాజ్యాంగంలో కొన్ని సవరణలు తీసుకురావడానికి వాళ్ళు మన ఆలోచనల్ని దారి మళ్లించడం కోసం, జాతీయోద్యమాన్ని చల్లబరచడం కోసం బ్రిటిష్ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నప్పుడు మరి దాన్ని కేవలం వ్యతిరేకించడమే కాదు కదా, దానికి ఆల్టర్నేట్ గా సైమన్ కమిషన్ చేసేటటువంటి ప్రతిపాదనలకి ప్రత్యామ్నాయంగా మనం ఏమైనా కొన్ని ఆల్టర్నేట్ మోడల్ని ఏమైనా తయారు చేయగలుగుతామా, అంటే మాకు ఇట్లాంటి అవకాశాలు కల్పించండి, మాకు ఇట్లాంటి ప్రయోజనాలు చేకూర్చండి అనేటటువంటి విషయాన్ని మనం బ్రిటిష్ ప్రభుత్వానికి చెప్పగలుగుతామా అనేటటువంటి విషయం పైన కాంగ్రెస్ లో కావచ్చు, ఇతర సంస్థల్లో కావచ్చు ఆలోచనలు ముందుకు వస్తాయి. ఈ నేపథ్యంలోనే 1928లో కలకత్తాలో ఆల్ పార్టీ కన్వెన్షన్ అనేది ఒకటి జరుగుతుంది కామ్రేడ్స్. ఈ ఆల్ పార్టీ కన్వెన్షన్ లో అంటే అఖిల పక్ష రాజకీయ పార్టీల యొక్క సమావేశంగా దీన్ని మనం చూడొచ్చు. దీనిలో ముస్లిం లీగు, అట్లాగే హిందూ మహాసభ తో పాటు జాతీయ కాంగ్రెస్, ప్రధానంగా జాతీయ కాంగ్రెస్ ఉంటుంది. దీనిలో ఈ ఆల్ పార్టీ కన్వెన్షన్ లో మోతీలాల్ నెహ్రూ ఆధ్వర్యంలో ఒక రిపోర్టు, ఒక ఆల్టర్నేటివ్ డాక్యుమెంట్ తయారు చేస్తారు. దాన్ని మనం చరిత్రలో మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్ గా మనం దాన్ని చూస్తాం. అయితే ఈ మోతీలాల్ నెహ్రూ పెట్టినటువంటి రిపోర్ట్ ని, ఈ ప్రత్యామ్నాయ రాజ్యాంగ సవరణల రిపోర్టు పైన చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో హిందూ మహాసభ, ముస్లిం లీగ్ వాళ్ళ మత కోణాల నుంచి ఈ రిపోర్ట్ ని చూసి ఇది మాకు సమ్మతం కాదు అని చెప్పటం, దాన్ని వ్యతిరేకించడం కూడా జరుగుతుంది. అంటే సైమన్ కమిషన్ ని వ్యతిరేకించేటటువంటి విషయంలో ఐక్యతలోకి వచ్చినటువంటి హిందూ మహాసభ, ముస్లిం లీగ్, కాంగ్రెస్ లో ఈ ప్రత్యామ్నాయ రిపోర్ట్ ని అంగీకరించడంలో మాత్రం విభేదాలు పొడచూపుతాయి.
ఈ నేపథ్యంలోనే 1928 ఫిబ్రవరి 3వ తేదీన సైమన్ కమిషన్ బాంబే వస్తుంది. దీనికి వ్యతిరేకంగా మొత్తం దేశవ్యాప్తంగా కూడా హర్తాల్ నిర్వహించాలి అని ఒక పిలుపిస్తారు. సైమన్ గో బ్యాక్ అనేటటువంటి పిలుపు జాతీయ కాంగ్రెస్ ఇస్తుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతాయి. ఈ కమిషన్ ఎక్కడ పర్యవేక్షిస్తే అక్కడ అడ్డుకోవటం, అక్కడ పెద్ద ఎత్తున శాంతియుతంగా నిరసనలు చేపట్టేటటువంటి కార్యక్రమం అంతా కూడా మనకి జరుగుతుంది కాబట్టి ఈ నేపథ్యంలోనే మనం మరో ముఖ్యమైనటువంటి ఘటనని జాతీయోద్యమంలో మనం చూస్తాం. ప్రధానంగా అది ఒక జాతీయ కాంగ్రెస్ యొక్క సమావేశం. చాలా జాతీయోద్యమంలో కీలకమైనటువంటి కాంగ్రెస్ కాన్ఫరెన్స్ గా మనం చూస్తాం. అది 1929లో లాహోర్లో జరిగినటువంటి జాతీయ కాంగ్రెస్ సమావేశం. చాలా కీలకమైనటువంటి సమావేశంగా దీన్ని హిస్టారికల్ కాంగ్రెస్ కాన్ఫరెన్స్ గా చరిత్రలో మనం చెప్పుకోవచ్చు కామ్రేడ్స్. ఎందుకు అంటే అంతకుముందు అనేక సందర్భాల్లో భారతదేశంలో ఎదిగి వస్తున్నటువంటి కమ్యూనిస్టులు ఈ దేశానికి కేవలం వలస పాలన నుంచి మాత్రమే కాకుండా మాకు పూర్తి స్థాయి స్వాతంత్రం కావాలి అంటే పూర్ణ స్వరాజ్యం, సంపూర్ణ స్వరాజ్యం ఈ దేశానికి కావాలి. బ్రిటిష్ వాళ్ళు ఇచ్చే కొన్ని ప్రయోజనాలు కాదు, మా దేశాన్ని మేమే పరిపాలన చేసుకుంటాం, స్వయం పాలన చేసుకోగలుగుతాం, మాకు పూర్తి డెమోక్రసీ కావాలి, మాకు ఇండిపెండెన్స్ కావాలి, సంపూర్ణ స్వరాజ్యం కావాలని 1922 ఆ ప్రాంతంలోనే విత్ ఇన్ ది కాంగ్రెస్ సమావేశాల్లో జాతీయ కాంగ్రెస్ సమావేశాల్లో అనేక మంది కమ్యూనిస్టు కార్యకర్తలుగా ఉన్నటువంటి వాళ్ళు అనేక సందర్భాల్లో డిమాండ్ చేస్తూ వస్తారు. కానీ అఫీషియల్ గా కాంగ్రెస్ పార్టీ తన మహాసభలో ఈ దేశానికి సంపూర్ణ స్వరాజ్యం కావాలి అనేటటువంటి విషయాన్ని మాత్రం మనకి లాహోర్ కాన్ఫరెన్స్ లో తీర్మానం చేస్తుంది. అంటే 1929లో లాహోర్లో జరిగినటువంటి జాతీయ కాంగ్రెస్ సమావేశంలో దేశానికి సంపూర్ణ స్వరాజ్యం కావాలి అని చెప్తారు, తీర్మానం చేస్తారు. అట్లాగే ఈ లాహోర్ కాన్ఫరెన్స్ లోనే శాసన ఉల్లంఘన తీర్మానాన్ని కూడా ఇస్తారు. శాసనోల్లంఘన ఉద్యమ ప్రకటనని కూడా చేస్తారు. అంటే ఈ బ్రిటిష్ దేశంలో అమలవుతున్నటువంటి బ్రిటిష్ చట్టాలకి వ్యతిరేకంగా ఆ చట్టాలని మేము వ్యతిరేకిస్తాం, ఆ చట్టాలని మేము పాటించము అనేటటువంటి ప్రకటన, శాసనాల్ని ఉల్లంఘించబోతున్నాం అనేటటువంటి ప్రకటన కూడా ఈ లాహోర్ కాన్ఫరెన్స్ లో చేస్తారు. అంటే ఈ మొత్తం పాలనని మేము అంగీకరించబోము, ఈ చట్టాలని అంగీకరించబోము, వాటిని వ్యతిరేకిస్తాము అనేటటువంటి ప్రకటన కూడా శాసన ఉల్లంఘన ప్రకటన, ఉద్యమ ప్రకటన కూడా ఈ 1929 లాహోర్ జాతీయ కాంగ్రెస్ కాన్ఫరెన్స్ లో జరుగుతుంది. మరో ప్రత్యేకత ఈ 1929 లాహోర్ జాతీయ కాంగ్రెస్ కాన్ఫరెన్స్ కి ఏంటి అంటే కామ్రేడ్స్, అంతకు ముందు వరకు అంటే 1929లో జరిగినటువంటి జాతీయ కాంగ్రెస్ సమావేశానికి మోతీలాల్ నెహ్రూ అధ్యక్షత వహిస్తాడు. కానీ 29లో జరిగినటువంటి ఈ కాంగ్రెస్ కాన్ఫరెన్స్ కి జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షత వహిస్తాడు. అంటే మోతీలాల్ నెహ్రూ శకం అక్కడతో ఆగిపోయినట్టుగా యువ జాతీయ నాయకుడైనటువంటి నెహ్రూ ఇక్కడి నుంచి యాక్టివ్ పాలిటిక్స్ లోకి వచ్చినట్టుగా మనం చూడొచ్చు. అంతకుముందే 1929కి ముందు కూడా యాక్టివ్ పాలిటిక్స్ లో ఉంటాడు నెహ్రూ. కానీ ప్రధానంగా జాతీయ కాన్ఫరెన్స్ కి అధ్యక్షత వహించేటటువంటి ఆ స్థితికి జవహర్లాల్ నెహ్రూ చేరుకోవడం అనేది మనం ఇక్కడ చూస్తాం. అట్లాగే 1929లో సంపూర్ణ స్వరాజ్యం పిలుపుతో పాటు దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకాలను ఎగురవేయాలి. అందుకోసం 1930 జనవరి 26న మొదటి స్వాతంత్ర దినంగా మేము పాటించబోతున్నాం అనే ఒక ప్రకటన కూడా చేస్తారు. అంటే ఫస్ట్ ఇండిపెండెన్స్ డే అని మేము జరుపుకోబోతున్నాం. అది ఎప్పటి నుంచి అంటే 1930 జనవరి 26 నుంచి జరుపుకోబోతున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఈ దినాన్ని మేము స్వాతంత్ర దినంగా జరుపుకోబోతున్నాం అనే ఒక ప్రకటన కూడా ఈ కాన్ఫరెన్స్ లోనే వస్తుంది. ఆ 26న దేశవ్యాప్తంగా ప్రతి ప్రభుత్వ కార్యాలయం పైన, ప్రతి ఇంటి పైన కూడా ప్రతి భారతీయుడు కూడా జాతీయ జెండాని, త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలనేటటువంటి పిలుపు కూడా ఈ లాహోర్ కాన్ఫరెన్స్ ఇస్తుంది కామ్రేడ్స్. కాబట్టి చాలా రాడికల్ డెసిషన్స్ ఈ 1929 లాహోర్ జాతీయ కాంగ్రెస్ కాన్ఫరెన్స్ లో రాడికల్ డెసిషన్స్ మనం తీసుకున్నట్టుగా చూస్తాం. శాసనాల్ని ఉల్లంఘించబోతున్నామని, దినోత్సవాన్ని జరుపుకోబోతున్నామని, దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకాలను ఎగరవేయబోతున్నాం అనేటటువంటి పిలుపులన్నీ కూడా చాలా రాడికల్ డెసిషన్స్ గా
మనం చూడొచ్చు కామ్రేడ్స్. కాబట్టి ఈ 1929 లాహోర్ కాన్ఫరెన్స్ కి చాలా ప్రాధాన్యత ఉన్నట్టుగా మనం గమనిస్తాం. ఇక ఈ కాన్ఫరెన్స్ లో తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు శాసన ఉల్లంఘన ఉద్యమం దేశవ్యాప్తంగా ప్రారంభమవుతుంది కామ్రేడ్స్. దానికి ప్రారంభ సూచికగా మనం దండి యాత్రని, ఉప్పు సత్యాగ్రహ యాత్రని మనం చూస్తాం. అంటే గాంధీజీ గుజరాత్ లో ఉన్నటువంటి తన ఆశ్రమం సబర్మతి ఆశ్రమం నుంచి ఒక యాత్రని ప్రారంభించాలని, అంటే ప్రజలు తాము నిత్యం వాడుకునేటటువంటి ఉప్పుని తయారు చేసుకునేటటువంటి హక్కు ఆ రోజు లేదు. బ్రిటిష్ వాళ్ళే ఉప్పుని తయారు చేసుకోవడం, వాటిని అమ్మడం, ప్రజలకు అమ్మడం అనేది చేసేవాళ్ళు. కాబట్టి ఎక్కడికక్కడ ఉప్పు తయారు చేసుకోవడానికి అవకాశం లేదు. అదొక చట్టంగా ఉంది. ఈ చట్టాన్ని నేను ఉల్లంఘించబోతున్నాను, ఈ చట్టాన్ని మేము ఉల్లంఘించబోతున్నామని జాతీయ కాంగ్రెస్ ప్రకటన చేయటం. అందులో భాగంగానే గాంధీ గుజరాత్ లో ఉన్నటువంటి సబర్మతి ఆశ్రమం నుంచి తీర ప్రాంతంలో ఉన్నటువంటి దండి అనే ఒక విలేజ్, ఒక గ్రామం వరకు ఒక పాదయాత్ర చేస్తాడు. దాన్నే మనం చరిత్రలో దండి యాత్రగా చెప్పుకుంటాం, ఉప్పు సత్యాగ్రహ యాత్రగా చెప్పుకుంటాం. ఇది మార్చి 12న ప్రారంభమైంది కామ్రేడ్స్. 1930 మార్చి 12న దండి యాత్ర ప్రారంభమవుతుంది. ఇది ఏప్రిల్ 6 అంటే 25 రోజుల పాటు దండి యాత్ర కొనసాగుతుంది. 375 కిలోమీటర్లు ఈ పాదయాత్ర, దండి పాదయాత్ర కొనసాగుతుంది. ఈ మొత్తం 25 రోజుల పాటు కొనసాగినటువంటి యాత్ర, 375 కిలోమీటర్ల పాటు కొనసాగినటువంటి యాత్ర గుజరాత్ లో పెద్ద ఎత్తున ఒక ప్రభావాన్ని చూపిస్తుంది. అంటే గాంధీ ఏ గ్రామానికి పాదయాత్రలో భాగంగా వెళ్తున్నా కూడా అక్కడ వేలాదిగా ప్రజలు రావడం, ఆ యాత్రకి సంఘీభావాన్ని తెలియజేయడం, దానికి ఉద్యమానికి మద్దతు తెలియజేయడం అనేది అన్ని తరగతులకు చెందినటువంటి ప్రజానీకం అంతా కూడా ఈ గాంధీ దండి యాత్రకి మద్దతుగా నిలబడినట్టు మనం చరిత్రలో చూస్తాం కామ్రేడ్స్. ఇది ఒక సెలెక్టెడ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ తోటి గాంధీ చేస్తాడు. 78 మంది ఒక అనుచర గణంతో ఈ యాత్రని, ఈ సత్యాగ్రహ యాత్రని చేసి దండి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉప్పుని తయారు చేసి శాసనాన్ని, అంటే బ్రిటిష్ ప్రభుత్వం చేసినటువంటి చట్టాన్ని, శాసనాన్ని ఉల్లంఘించినట్టుగా ప్రకటన చేస్తాడు. మేము ఉప్పు తయారు చేసుకుంటాం, మేము తినే ఉప్పుని మేమే ఉపయోగించుకునే ఉప్పుని మేమే తయారు చేసుకుంటాం, మీ చట్టాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, మీ చట్టాన్ని మేము ఫాలో కాము అనే ఒక ప్రకటన, శాసన ఉల్లంఘన ప్రకటన ఆ రోజు గాంధీ చేయడం జరుగుతుంది కామ్రేడ్స్. కేవలం ఇది మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈ శాసన ఉల్లంఘన ఉద్యమం జరిగింది కామ్రేడ్స్. అంటే బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రజా వ్యతిరేక చట్టాలని మేము వాటిని అంగీకరించబోము, వాటిని మేము పాటించము అని ప్రజలు ప్రకటిస్తూ అనేక రకాల ఉద్యమాలు చేశారు. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటకలో అటవీ చట్టాలని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. అట్లాగే చౌకీదార్ పన్ను అనే ఒక పన్ను, గ్రామాల్లో ఉన్నటువంటి చౌకీదార్ పన్నుకు వ్యతిరేకంగా కూడా దేశంలో అనేక ప్రాంతాల్లో ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కూడా ఉద్యమాలు జరిగాయి కామ్రేడ్స్. అట్లాగే ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా హర్తాళ్ళు, ప్రదర్శనలు, సత్యాగ్రహాలు, వేలాది మంది, లక్షలాది మంది ప్రజలంతా కూడా ఈ మూమెంట్స్ లో, అంటే పెద్ద ఎత్తున స్వాతంత్రోద్యమం జాతీయోద్యమం ముందుకు వచ్చినట్టుగా మనం ఈ శాసన ఉల్లంఘన ఉద్యమంలో గమనిస్తాం కామ్రేడ్స్. అట్లాగే మరో ముఖ్యమైనటువంటి ఘటన, అంటే ఏ దేశ స్వాతంత్రోద్యమ పోరాటంలో అయినా కానీ, లేదా విప్లవ పోరాటంలో భాగంగా అయినా కానీ, కేవలం ప్రజల్లో ఉన్నటువంటి కొన్ని తరగతులు, అంటే రైతాంగం కావచ్చు, కార్మిక వర్గం కావచ్చు, మధ్యతరగతి మేధావి వర్గం కావచ్చు, ఈ సెక్షన్స్ మద్దతు మాత్రమే కాకుండా సైన్యం యొక్క మద్దతు అందినటువంటి ఉద్యమం, పోరాటం సక్సెస్ అవుతుంది. అది విప్లవ పోరాటాల్లో మనం చూసాం, విప్లవోద్యమాల్లో మనం చూసాం. అట్లాగే స్వాతంత్రోద్యమాల్లో కూడా థర్డ్ వరల్డ్ కంట్రీస్ లో జరిగినటువంటి స్వాతంత్రోద్యమాల్లో కూడా మనం చూస్తాం. అంటే సైన్యంలో ఉన్నటువంటి కొన్ని భాగాలు ఈ మూమెంట్స్ కి కంట్రిబ్యూట్ చేయాలి, అప్పుడే పాలక వర్గం పైన పెద్ద ఎత్తున ఒత్తిడి పెరుగుతుంది. ఇది మనం శాసన ఉల్లంఘన ఉద్యమంలో, భారత జాతీయోద్యమంలో కూడా ఈ ఘటనని, దీన్ని మనం గమనించవచ్చు. అంటే పెషావర్ లో, అక్కడ అంటే ఇప్పుడు పాకిస్తాన్ లో ఉంది పెషావర్, అప్పుడు ఉమ్మడి భారతదేశంలో భాగంగా ఉంది. ఈ పెషావర్ నగరంలో జరుగుతున్నటువంటి ఈ శాసన ఉల్లంఘన ఉద్యమం పైన, అట్లాగే అక్కడ జరుగుతున్నటువంటి ఒక ప్రదర్శనలో పాల్గొంటున్నటువంటి ఆందోళనకారుల పైన ఫైరింగ్ ఆర్డర్స్ ఇష్యూ చేస్తాయి అక్కడ ఉన్నటువంటి లోకల్ బ్రిటిష్ అధికారులు.
అయితే అక్కడ ఉన్నటువంటి సైనికులుగా పనిచేస్తున్నటువంటి భారత సైనికులు, అంటే బ్రిటిష్ ఆర్మీలో ఉన్నటువంటి భారత సైనికులు బ్రిటిష్ అధికారులు ఇష్యూ చేసినటువంటి ఆర్డర్ ని వాళ్ళు అమలు చేయరు. అంటే భారత ఆందోళనకారుల పైన మేము కాల్పులు జల్పము, వాళ్ళని చంపము, వీళ్ళంతా కూడా మా స్వదేశీయులు, మీరు ఇష్యూ చేసినటువంటి ఈ ఈ ఈ ఆర్డర్ ని మేము ఉల్లంఘిస్తున్నాము అనే ఒక ప్రకటన చేసి అక్కడ కాల్పులు చేయకుండా, ఫైరింగ్ చేయకుండా ఉండటం అనేది, అంటే సైన్యం యొక్క మద్దతు కూడా, సైన్యంలో ఉన్నటువంటి భారతీయ సైనికుల యొక్క మద్దతు కూడా ఈ శాసన ఉల్లంఘన ఉద్యమంలో, అట్లాగే జాతీయోద్యమానికి లభించినట్టుగా మనం ఈ ఘటన ద్వారా అర్థం చేసుకోవచ్చు కామ్రేడ్స్. అట్లాగే మరో ముఖ్యమైనటువంటి ఒక వీరోచితమైనటువంటి ఒక ఘటన, అంటే చరిత్రలో పెద్దగా ఫోకస్ లో బయటికి రానటువంటి ఒక ఘటన ఈశాన్య భారతంలో జరిగింది ఆ రోజు ఈ శాసన ఉల్లంఘన ఉద్యమంలో భాగంగా. అది నాగాలాండ్ లో ఒక స్థానిక చిన్న ఒక ప్రాంతానికి రాణిగా, అంటే వాళ్ళ ఫాదర్ వాళ్ళు ఆ ప్రాంతాన్ని పరిపాలన ఒక రకమైన చిన్న సంస్థానంగా మనం చూడొచ్చు. నాగాలాండ్ లో ఉన్నటువంటి ఒక చిన్న సంస్థానం. ఆ సంస్థానాధీశుడు యొక్క కూతురు, ఆమె పేరు గైడిన్ లియా. ఈ గైడిన్ లియా అనేటటువంటి అమ్మాయి 13 ఇయర్స్, కేవలం 13 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఈ అమ్మాయి, మేము దేశంలో జరుగుతున్నటువంటి ఈ శాసన ఉల్లంఘన ఉద్యమానికి నేను మద్దతు ఇస్తున్నాను అని ఆమె కూడా అక్కడ ఒక మూమెంట్ లో పాల్గొంటుంది. అప్పుడు ఆమెని నిర్బంధిస్తుంది అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ అధికార గణం. ఈ నిర్బంధించిన తర్వాత ఆమెకి జైలు శిక్ష వేస్తారు. ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష వేస్తారు అంటే, చనిపోయేంత వరకు కూడా ఈ జైలు శిక్ష అమలు జరుగుతుంది అని ప్రకటిస్తుంది అక్కడ కోర్టు. అయితే 1932లో ఆమె అరెస్ట్ జరుగుతుంది. గైడిన్ లియా, ఈ రాణి అరెస్ట్ జరుగుతుంది, అమ్మాయి అరెస్ట్ జరుగుతుంది. అమ్మాయి ఎప్పుడు విడుదలవుతుంది అంటే 13 సంవత్సరాల జైలు శిక్ష అనంతరం, అంటే 32లో వస్తే దాదాపు 15 సంవత్సరాల జైలు శిక్ష. అంటే దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947లో ఆ అమ్మాయి విడుదలవుతుంది. అంటే 15 ఇయర్స్ తర్వాత జైలు శిక్ష నుంచి విడుదలవుతుంది. ఆ సందర్భంగా ఆనాడు దేశానికి ప్రధానిగా ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ కూడా ఆ రాణి గురించి ఒక ప్రకటన చేస్తాడు. ఆమె వీరోచిత పోరాటాన్ని కూడా దేశ ప్రజల ముందు ఉంచడం జరుగుతుంది కామ్రేడ్స్. ఇట్లా 1927లో భారతదేశానికి వచ్చినటువంటి సైమన్ కమిషన్ కి వ్యతిరేకంగా ప్రారంభమైనటువంటి ఉద్యమం 1929లో జరిగినటువంటి లాహోర్ జాతీయ కాంగ్రెస్ తీర్మానాలు, రాడికల్ డెసిషన్స్ తీసుకోవడం, వాటిని అమలు జరపడంలో భాగంగా శాసనాల్ని ఉల్లంఘించడం అనేటటువంటి ఒక ఉద్యమం. బ్రిటిష్ చట్టాల్ని మేము పాటించము, వాటిని వ్యతిరేకిస్తాము, అవి మాకు అంగీకారం కాదు అని భారతీయులు ప్రకటించడం, పెద్ద ఎత్తున ఉద్యమాలకు రావడం అనేది మనం చూస్తాం. ఈ నేపథ్యంలోనే భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులపైన, రాజకీయ పరిస్థితులపైన చర్చించడం కోసం, అంటే అప్పటికే సైమన్ కమిషన్ దేశంలో పర్యటించటం, కొన్ని రకాల ప్రతిపాదనలు సిద్ధం చేసి సైమన్ రిపోర్టు తయారు చేస్తుంది. ఈ సైమన్ రిపోర్ట్ పైన డిస్కషన్ చేయడం కోసం, డిబేట్ చేయడం కోసం, చర్చ చేయడం కోసం లండన్లో ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. 1930లో మొదటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది కామ్రేడ్స్. ఇది దేనికోసం ఏర్పాటు చేశారు అంటే, సైమన్ తయారు చేసినటువంటి రిపోర్టు, దీనిపైన చర్చ చేయాలనుకుంటున్నాం, కాబట్టి మీ అందరినీ మేము ఇన్వైట్ చేస్తున్నామని భారతదేశంలో ఉన్నటువంటి జాతీయ కాంగ్రెస్ నాయకత్వాన్ని, అట్లాగే ఈ దేశంలో పనిచేస్తున్నటువంటి అనేక రకాల సంస్థల్ని కూడా బ్రిటిష్ ప్రభుత్వం, అంటే ముస్లిం లీగు, హిందూ మహాసభ, ఈవెన్ అంబేద్కర్ లాంటి వాళ్ళని, వీళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేస్తుంది బ్రిటిష్ ప్రభుత్వం. అయితే అప్పుడే 1930లో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా శాసన ఉల్లంఘన ఉద్యమం జరుగుతుంది కాబట్టి మేము దీనిలో పాల్గొము, దీన్ని మేము బహిష్కరిస్తున్నాము అని ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ని జాతీయ కాంగ్రెస్ బహిష్కరిస్తుంది కామ్రేడ్స్. అయితే కొన్ని సంస్థలు ఆ కాన్ఫరెన్స్ కి వెళ్ళటం, చర్చల్లో పాల్గొనటం, ఇదంతా కూడా మనం చూస్తాం. కానీ ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ని 1930లో లండన్ లో జరిగినటువంటి కాన్ఫరెన్స్ ని జాతీయ కాంగ్రెస్ దాన్ని బహిష్కరించి, గాంధీ కూడా ఆ కాన్ఫరెన్స్ కి అటెండ్ కాడు. ఈ నేపథ్యంలోనే జాతీయ కాంగ్రెస్ లేకుండా జరిగినటువంటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి చరిత్రలో అంత ప్రాధాన్యత ఉండదు, అది సహజం. ఎందుకంటే మొత్తం జాతీయోద్యమాన్ని లీడ్ చేస్తున్నటువంటి సంస్థగా ఉన్న జాతీయ కాంగ్రెస్ లేకుండా
డిబేట్ జరగడం అంటే పెద్ద ప్రాధాన్యత ఉండదు. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఈ ఉద్యమ తీవ్రతని గమనించినటువంటి బ్రిటిష్ ప్రభుత్వం ఒక అగ్రిమెంట్కి రావడానికి ప్రయత్నం చేసింది కామ్రేడ్స్ చరిత్రలో. దాన్ని ఎవరితో చేసుకుంది అంటే గాంధీతో ఆ అగ్రిమెంట్ జరిగింది. దాన్నే మనం గాంధీ ఇర్విన్ ఒప్పందంగా చూస్తాం చరిత్రలో. ఇది 1931లో జరిగింది. అంటే ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి మీరు రాలేదు, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాల్ని చేస్తున్నారు, కాబట్టి మీరు చేసే ఉద్యమాల పట్ల మాకు సానుకూలత ఉంది, మేము మీరు పెట్టేటటువంటి ప్రతిపాదనలని మేము డిస్కస్ చేయాలనుకుంటున్నాం, కాబట్టి 1931లో జరగబోయే లండన్లో జరగబోయే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి మీరు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి అని ఒక ఒప్పందం, దాన్నే మనం చరిత్రలో గాంధీ ఇర్విన్ ఒప్పందం అని చూస్తాం. ఎప్పుడైతే ఈ గాంధీ ఇర్విన్ ఒప్పందం జరుగుతుందో, అంటే గాంధీ యొక్క పొజిషన్ ఇక్కడ మనం చూస్తే ఇర్విన్ స్థాయికి గాంధీ వెళ్ళినట్టుగా మనకు కనపడతాడు. అంటే ఒక రకంగా దేశం మొత్తానికి కూడా ప్రాతినిధ్యం వహించబోతున్న వ్యక్తిగా గాంధీని బ్రిటిష్ ప్రభుత్వం చూసినట్టుగా 1931లోనే గాంధీని అట్లా బ్రిటిష్ ప్రభుత్వం చూసినట్టుగా మనం చూస్తాం. అందుకే గాంధీ నాయకత్వంలోనే ఈ ఒప్పందం అనేది జరుగుతుంది కామ్రేడ్స్. సో ఈ నేపథ్యంలో మరి ఒప్పందం జరిగింది కాబట్టి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని ఆనాడు జాతీయ కాంగ్రెస్ గాంధీ ఆపివేస్తున్నట్లుగా ప్రకటన చేస్తాడు. అట్లాగే ఈ ఉద్యమంలో పాల్గొని అరెస్ట్ అయినటువంటి రాజకీయ ఖైదీలందరూ కూడా ఈ నేపథ్యంలో విడుదలవుతారు. అట్లాగే ఉపయోగం కోసం ఉప్పుని తయారు చేసుకోవచ్చు అనేటటువంటి ఒక హక్కుని కూడా ఈ ఒప్పందంలో పెడతారు. అంటే గాంధీ ఇర్విన్ ఒప్పందంలో కొన్ని బెనిఫిట్స్ మేము చేయబోతున్నామని ప్రకటన చేస్తూ, అందులో భాగంగా రాజకీయ ఖైదీల్ని విడుదల చేస్తామని, మీరు ఉపయోగం కోసం అంటే అమ్మడం కోసం కాదు, మీరు ఉపయోగించుకోవడం కోసం అవసరమైన ఉప్పుని మీరు తయారు చేసుకోవచ్చు, మీకు మేము ఆ రైట్ ఇస్తున్నామని ఈ ఒప్పందంలో పెడతారు. అట్లాగే విదేశీ బట్టల షాపుల ముందు మీరు పికెటింగ్లు కానీ ధర్నాలు కానీ చేసుకోవడానికి మేము రైట్ ఇస్తున్నాం, మీరు ప్రొటెస్ట్ చేసుకోవడానికి మేము రైట్ ఇస్తున్నాం, అరెస్ట్ చేయము, లాఠీ చార్జీలు చేయమని, ఇట్లాంటి కొన్ని రకాలైనటువంటి బెనిఫిట్స్ మీకు ఇస్తున్నాము అనేది ఈ గాంధీ ఇర్విన్ ఒప్పందంలో పెడతారు. ఈ నేపథ్యంలో గాంధీ అట్లాగే జాతీయ కాంగ్రెస్ నాయకత్వం కూడా శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని ఆపివేస్తున్నట్టుగా ప్రకటన చేస్తారు. ఎప్పుడైతే ఈ ప్రకటన ముందుకొస్తుందో కాంగ్రెస్లో వామపక్ష భావజాలంతో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం కావచ్చు, అట్లాగే కాంగ్రెస్కి బయట ఉన్నటువంటి ఆనాడు కమ్యూనిస్టు గ్రూపుల్లో వాళ్ళు కావచ్చు, అట్లాగే జాతీయ విప్లవవాదులుగా కొనసాగుతున్నటువంటి యువ జాతీయోద్యమ నాయకుల్లో కావచ్చు, ఒక పెద్ద ఎత్తున నిరాశ ముందుకొస్తుంది. ఈ ఒప్పందాన్ని గాంధీ ఇర్విన్ ఒప్పందాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నట్లుగా బహిరంగంగా ప్రకటిస్తారు. అట్లాగే గాంధీ నాయకత్వం పట్ల కూడా కొన్ని అనుమానాల్ని వాళ్ళు వ్యక్తం చేస్తారు. ఎందుకు గాంధీ ఇట్లా వ్యవహరిస్తున్నాడు, ఎందుకు ఒప్పందం చేసుకుంటున్నాడు, తాత్కాలిక ప్రయోజనాల కోసం ఎందుకు ఇట్లా ఆయన అగ్రిమెంట్స్ లోకి వెళ్తున్నాడు, పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చైతన్యవంతమైనటువంటి ప్రజా ఉద్యమం నడుస్తున్నప్పుడు, జాతీయోద్యమం నడుస్తున్నప్పుడు ఎందుకు గాంధీ ఈ జాతీయోద్యమం పైన నీళ్లు చల్లుతున్నాడు అనేటటువంటి ఆలోచనలు జాతీయ కాంగ్రెస్ లో ఉన్నటువంటి వామపక్షవాదుల్లో కావచ్చు, బయట ఉన్నటువంటి కమ్యూనిస్టు గ్రూప్స్ లో శ్రేణుల్లో కావచ్చు, అట్లాగే జాతీయ యువ విప్లవకారుల్లో కావచ్చు, ఈ ఆలోచనలు ముందుకు రావడం, ఈ ఒప్పందాన్ని ఈ అగ్రిమెంట్ ని మేము వ్యతిరేకిస్తున్నామని బహిరంగంగా ప్రకటనలు చేయడం, అట్లాగే గాంధీ నాయకత్వం పట్ల కూడా కొన్ని డౌట్స్ ని అనుమానాల్ని రైజ్ చేయడం అనేది కూడా ఆ సందర్భంలో జరుగుతుంది కామ్రేడ్స్. అట్లాగే 1931లో సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి గాంధీ లండన్ లో అటెండ్ అవుతాడు. అక్కడ ఆయన పెట్టినటువంటి ప్రతిపాదనలు ఏంటి అంటే, తక్షణమే ఈ దేశం స్వయం ప్రతిపత్తి మాకు ప్రకటించాలి, స్వయం ప్రతిపత్తి మాకు అటానమస్ అనేటటువంటి దాన్ని ఇవ్వాలి అనేది 1931లో జరిగిన సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో గాంధీ అక్కడ ప్రతిపాదన పెడతాడు బ్రిటిష్ ప్రభుత్వం ముందు, మాకు స్వయం ప్రతిపత్తి ఇవ్వండి. అట్లాగే స్వయం ప్రతిపత్తి ఇచ్చిన తర్వాత కొంతకాలం తర్వాత క్రమంగా మాకు దేశానికి స్వాతంత్రం ఇవ్వండి. ఈ రెండు ప్రధానమైనటువంటి డిమాండ్స్ ని గాంధీ అనేక డిమాండ్స్ పెడతాడు. అనేక డిమాండ్స్ లో ప్రధానంగా ఇవి కీలకమైనవి. అంటే మా దేశానికి మాకు అటానమస్ ఇవ్వండి, మేము క్రమంగా మమ్మల్ని మేము పరిపాలించుకునే స్థాయికి వెళ్ళినప్పుడు స్వాతంత్రం కూడా ఈ దేశానికి ఇవ్వండి అని ప్రతిపాదన పెడతాడు. అయితే ఈ ప్రతిపాదనలకి అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించదు.
అంటే ఒక రకంగా 1931లో జరిగిన సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ నాయకత్వం గాంధీ అటెండ్ అయినా కూడా ఓ రకంగా విఫలమైనట్టుగా మనం ఆ కాన్ఫరెన్స్ ని చూడొచ్చు. దీంతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ చర్చలు విఫలమైన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వ ఆలోచనలో కూడా మార్పు వస్తుంది. అంటే ఇక జాతీయ కాంగ్రెస్ ని మనం అంత తక్కువ అంచనా వేయకూడదు. గాంధీ లీడర్షిప్ ని కూడా అంత తక్కువ అంచనా వేయడానికి అవకాశం లేదు. ఈ జాతీయోద్యమం క్రమంగా పెరుగుతుంది. ఇది మన అధికారాలకే ఒక రకంగా ఎసరు పెట్టేటటువంటి ఉద్యమంగా జాతీయోద్యమం ముందుకు వస్తుంది కాబట్టి కాంగ్రెస్ ని మనం దాన్ని అణిచివేయాలి. అట్లాగే గాంధీని కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అనేటటువంటి ఆలోచనలోకి ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం 1931 తర్వాత వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ని ఒక చట్ట విరుద్ధ సంస్థగా ప్రకటిస్తారు. అట్లాగే తీవ్రమైనటువంటి అణచివేతను కూడా తీసుకొస్తారు. అయితే ఆశ్చర్యకరంగా అంటే గాంధీ రోల్ కి సంబంధించి జాతీయోద్యమంలో అనేక రకాల చర్చలు ఉన్నాయి. ఒక్కసారి జాతీయోద్యమంలోకి చాలా బలంగా ముందుకొచ్చి మొత్తం జాతీయోద్యమాన్ని లీడ్ చేసినటువంటి లీడర్ గా గాంధీ కనపడతాడు. కానీ సడన్ గా ఒక పెద్ద దేశవ్యాప్తంగా ఒక పెద్ద ఉద్యమం ముందుకు వచ్చినప్పుడు మళ్ళీ వెంటనే దాన్ని చప్పున చల్లార్చినటువంటి వాడిగా కూడా గాంధీ కనపడతాడు. అయితే కొంతమంది చరిత్రకారులు ఏంటి అంటే ఇవన్నీ కూడా టాక్టిక్స్, గాంధీ తీసుకున్నటువంటి వేసినటువంటి ఎత్తుగడలు, అంటే తన చేతుల్లో నుంచి జాతీయ కాంగ్రెస్ నాయకత్వం చేతుల్లో నుంచి జాతీయోద్యమం బయటికి వెళ్ళిపోతుంది, లేదా హింసాయుతంగా మారిపోబోతుంది, సాయుధ రూపం తీసుకోబోతుంది. ఇట్లాంటి అవకాశాలు ఉన్నటువంటి సందర్భంలో అంటే జాతీయ విప్లవకారుల చేతుల్లోకో భారత కమ్యూనిస్ట్ చేతుల్లోకో ఈ స్వాతంత్రోద్యమం పోవడానికి అవకాశాలు వచ్చినటువంటి ప్రతి సందర్భంలో కూడా చాలా జాగ్రత్తగా గాంధీ వెంటనే యూటర్న్ తీసుకొని పెద్ద ఎత్తున ముందుకు వచ్చినటువంటి ఉద్యమాల్ని ఆపివేస్తున్నట్టుగా ప్రకటన చేయడం కూడా మనం చూస్తాం. ఇది ఈ గాంధీ రోల్ పైన కూడా అనేక రకాల డిబేట్స్ మనకి జాతీయోద్యమంలో ఉన్నాయి కామెంట్స్. ఈ నేపథ్యంలోనే 1931 తర్వాత కాంగ్రెస్ ని చట్ట విరుద్ధ సంస్థగా ప్రకటించిన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం కాంగ్రెస్ పైన తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నటువంటి సందర్భంలో గాంధీ యాక్టివ్ పాలిటిక్స్ నుంచి వెనక్కి వస్తాడు. ఇది ఒక యూటర్న్, అంటే క్రియాశీల రాజకీయాల నుంచి ఆయన వెనక్కి వస్తాడు. ఈ నేపథ్యంలోనే 1934 సంవత్సరంలో అంటే 1930 మార్చి 12న ప్రారంభమైనటువంటి దండి యాత్ర ద్వారా, ఉప్పు సత్యాగ్రహ యాత్ర ద్వారా ప్రారంభమైనటువంటి శాసన ఉల్లంఘన ఉద్యమం 1934లో ఆపివేస్తున్నట్లుగా ప్రకటించబడుతుంది. అంటే సుమారు క్లోజ్ టు ఒక 4 సంవత్సరాల పాటు, 3.5 సంవత్సరాల పాటు యాక్టివ్ గా కొనసాగినటువంటి దేశవ్యాప్తంగా నూక్ అండ్ కార్నర్స్ లో అన్ని మూలల్లో కూడా ఈ శాసన ఉల్లంఘన ఉద్యమం, అంటే దక్షిణ భారతదేశం, మధ్య భారతదేశం, ఉత్తర భారతదేశం, ఈశాన్య రాష్ట్రాలు అన్ని ప్రాంతాల్లోకి జాతీయోద్యమం విస్తరించినటువంటి ఉద్యమం ఈ శాసన ఉల్లంఘన ఉద్యమం. ఇంత పెద్ద ఎత్తున చైతన్యయుతంగా జరిగినటువంటి ఈ ఉద్యమాన్ని ఆపివేస్తున్నట్టుగా 1934లో కాంగ్రెస్ అట్లాగే గాంధీ ప్రకటన చేయడం అనేది మనం చూస్తాం కాంగ్రెస్. అట్లాగే ఈ నేపథ్యంలోనే అంటే ఈ ఉద్యమాన్ని ఆపివేసినా కూడా బ్రిటిష్ ప్రభుత్వంలో ఒక ఆలోచన ఏంటి అంటే జాతీయోద్యమం చాలా బలంగా ముందుకు వస్తుంది, దానికి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ వహిస్తోంది, అట్లాగే ఒక పవర్ఫుల్ లీడర్ గా గాంధీ ఎదుగుతున్నాడు అని గమనించినటువంటి బ్రిటిష్ ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని చల్లబరచడం కోసం, అట్లాగే భారత ప్రజల్ని మభ్యపెట్టడం కోసం కొన్ని రిఫార్మ్స్ ని ఎప్పటికప్పుడు తీసుకురావడానికి వాళ్ళ వైపు నుంచి కూడా కొన్ని ప్రయత్నాలు జరిగాయి కామ్రేడ్స్. అంటే పొలిటికల్ గా కావచ్చు, ఎకనామికల్ గా కావచ్చు, అంటే రాజకీయంగా, ఆర్థికంగా, ఇంకో రకంగా సామాజిక పరంగా, మతపరమైనటువంటి రిఫార్మ్స్ కూడా తీసుకురావడానికి వాళ్ళు కొన్ని ప్రయత్నాలు చేశారు. ఇందులో భాగంగానే 1935 భారత రాజ్యాంగ చట్టాన్ని బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చింది కామ్రేడ్స్. భారత రాజ్యాంగ చట్టం ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాక్ట్ అంటాం దీన్ని, 1935 యాక్ట్. ఓ రకంగా ఇవాళ భారతదేశంలో అంటే రాజ్యాంగం, అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం, డ్రాఫ్ట్ చేసినటువంటి రాజ్యాంగంలో కూడా అనేక విషయాలు 1935లో 1935 భారత రాజ్యాంగ చట్టంలో ఉన్నటువంటి చాలా కీలకమైనటువంటి భావనలు, విషయాలన్నీ కూడా అంబేద్కర్ రాసినటువంటి డ్రాఫ్ట్ లో కూడా తీసుకోవడం జరిగింది. అందుకే 1935 భారత రాజ్యాంగ చట్టాన్ని ఓ రకంగా ఇప్పుడు భారత రాజ్యాంగానికి ఒక భూమికగా దాన్ని మనం చూడొచ్చు కామ్రేడ్స్. అనేకమైనటువంటి విషయాలు, అందులో ఉన్నటువంటి విషయాలు భారత రాజ్యాంగంలోకి తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా చేర్చబడ్డాయి. కాబట్టి 1935
భారత రాజ్యాంగ చట్టము అనేది చాలా కీలకమైనటువంటి చట్టంగా మనం చూడాలి కామ్రేడ్స్. అయితే ఈ చట్టం అంటే 1932లో మళ్ళీ థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది కామ్రేడ్స్. అంటే 1930లో మొదటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ సైమన్ రిపోర్ట్ ని చర్చించడం కోసం జరిగింది. అది దాన్ని కాంగ్రెస్ నాయకత్వం గాంధీ వ్యతిరేకించి దాన్ని బహిష్కరిస్తారు, అటెండ్ కారు. రెండవ కాన్ఫరెన్స్, రెండవ రౌండ్ టేబుల్ సమావేశం 1931లో లండన్ లో జరిగింది. దానిలో మాత్రం గాంధీ పార్టిసిపేట్ చేస్తారు, జాతీయ కాంగ్రెస్ నాయకత్వం అందులో పార్టిసిపేట్ అవుతుంది. 1932లో మూడవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. దీనిలో జాతీయ కాంగ్రెస్ నాయకత్వం పాల్గొన్నారు, మూడవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. అంటే మధ్యలో జరిగినటువంటి 31లో జరిగినటువంటి రెండవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో మాత్రమే జాతీయ కాంగ్రెస్ అట్లాగే గాంధీ పార్టిసిపేట్ అవుతారు. కానీ అన్ని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో అంబేద్కర్ ఇతర సంస్థలను కూడా ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు, రకరకాల సంస్థలు పార్టిసిపేట్ అవుతాయి కామ్రేడ్స్. అయితే ఈ చర్చల ఫలితం కాంగ్రెస్ నాయకత్వం లేకుండా, గాంధీ లేకుండా, జాతీయ కాంగ్రెస్ పాల్గొనకుండా జరిగినటువంటి 1932 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ యొక్క సారాంశమే, ఆ చర్చల సారాంశమే 1935 భారత రాజ్యాంగ చట్టం. ఏంటి సార్ ఈ చట్టం ద్వారా ఏం తీసుకొచ్చారు? అనేక రకాల విషయాలు ఇందులో పాలనకు సంబంధించి, ఆర్థిక, రాజకీయ, సామాజిక విషయాలకి సంబంధించి, పరిపాలనకు సంబంధించిన అనేక రకాల విషయాలు ఈ భారత రాజ్యాంగ చట్టంలో 1935 ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాక్ట్ లో పెట్టారు. అయితే ఈ అనేక విషయాల్ని పక్కకు పెడితే ముఖ్యంగా పాలనకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి భావనలు ఒకటి రెండు మనం డిస్కస్ చేస్తే సరిపోతుంది అనిపిస్తుంది కామ్రేడ్స్. ఒకటి, ఈ దేశం ఏకరూప పాలన కాకుండా ఫెడరల్ రాజ్యాన్ని, స్టేట్స్ ని మేము తీసుకురాబోతున్నాం, ఫెడరల్ రాజ్య స్థాపన చేయబోతున్నాం. అంటే దేశం మొత్తాన్ని కూడా ఏకస్వామ్యంతో పరిపాలన చేయడం కాకుండా, ఆనాడు భారతదేశంలో ఇవాళ మనం 33 రాష్ట్రాలు చెప్తున్నాం, ఆనాడు ఇన్ని రాష్ట్రాలు లేవు, 11 రాష్ట్రాలుగా, ప్రావిన్స్లు అనొచ్చు, రాష్ట్రాలు అనొచ్చు, 11 స్టేట్స్ గా ఆ రోజు భారతదేశం ఉంది. 11 రాష్ట్రాలు ఉన్నాయి భారతదేశంలో. ఈ 11 రాష్ట్రాలు మీరు ఒక రకంగా స్వతంత్రంగా పరిపాలన చేసుకోవచ్చు. ఈ రాష్ట్రాలకి శాసనసభల ద్వారా మేము ఎన్నికలు పెడతాము, దీనిలో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు, జాతీయ కాంగ్రెస్ పార్టిసిపేట్ చేయొచ్చు, ఇతర పొలిటికల్ పార్టీస్ పార్టిసిపేట్ చేయొచ్చు, మీ ప్రాతినిధ్యాన్ని ఇందులో పెంచుకోవచ్చు. అవకాశం ఉంటే మీరు ఆ రాష్ట్ర శాసనసభల్లో, అసెంబ్లీలో మెజారిటీని సంపాదించి మంత్రివర్గాల్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అనేటటువంటి దాన్ని, అంటే ఫెడరల్ రాజ్య స్థాపన. కామ్రేడ్స్ ఒక్క నిమిషం. డోర్వే చెయ్యి, క్షమించాలి కామ్రేడ్స్. కామ్రేడ్స్, ఈ 1935 భారత రాజ్యాంగ చట్టంలో కీలకమైనది ఏంటంటే ఫెడరల్ రాజ్య స్థాపన చేస్తున్నాము అని, మీరు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయొచ్చు, మంత్రివర్గాలను ఏర్పాటు చేసుకోవచ్చు, ఆయా రాజ్యాల్లో మీరు, ఆయా రాష్ట్రాల్లో మీరు మంత్రివర్గాలను ఏర్పాటు చేసుకోవచ్చు అనేటటువంటి ఒక ప్రకటన, ఒక విషయాన్ని ఈ భారత రాజ్యాంగ చట్టం ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం ముందుకు తీసుకొస్తుంది. అంటే స్వయం పరిపాలన మీరు చేసుకోవచ్చు రాష్ట్రాల్లో అనేది చెప్తుంది. కామ్రేడ్స్, దీనిలో ఏం పెడతారు అంటే కామ్రేడ్స్, అంటే ఇది ప్రోగ్రెసివ్ గా ఒక మనకి కనిపించినా కూడా, ఓటు వేసేటటువంటి రైట్ ఎవరికి ఇచ్చారు అంటే ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొన్ని సెక్షన్స్ కి మాత్రమే ఇచ్చారు. అంటే మొత్తం రాష్ట్రాల్లో ఉన్నటువంటి మొత్తం ప్రజానీకానికి ఓటు హక్కు కల్పించకుండా కేవలం 14% మందికి మాత్రమే, కొన్ని ప్రత్యేక తరగతులకు చెందినటువంటి సమూహాలకు మాత్రమే ఓటు వేసేటటువంటి హక్కుని కల్పించారు. కేవలం 14% మంది ప్రజలకి మాత్రమే, అంటే వాళ్ళు సంస్థానాధీశులు కావచ్చు, భూస్వామ్య వర్గం కావచ్చు, పెద్ద రైతాంగం కావచ్చు, విద్యావంతులు కావచ్చు, ఇట్లాంటి కొన్ని రకాల సెక్షన్స్ కి మాత్రమే, కొంతమంది రిప్రజెంటేటివ్స్ మాత్రమే, మొత్తం పాపులేషన్ లో ఉన్నటువంటి 14% రిప్రజెంటేటివ్స్ కి మాత్రమే ఓటు హక్కు ఇవ్వడము అనేది చాలా దారుణమైనటువంటి విషయం.
అంటే మొత్తం ప్రజానీకాన్ని ఈ ఫెడరల్ రాజ్య స్థాపనలో స్వయం పరిపాలన విషయంలో ఇన్క్లూడ్ చేస్తున్నామని చెప్పలేదు. కేవలం 14% మంది మాత్రమే, వాళ్ళ ద్వారా మాత్రమే మీరు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయాలనేది చెప్తారు. దీన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది కాబట్టి. అట్లాగే ఒకవైపు మీరు మంత్రివర్గాలు ఏర్పాటు చేయొచ్చు అని చెప్పి కూడా గవర్నర్ల యొక్క పాలన పెడతారు. గవర్నర్కి సుప్రీం పవర్స్ ని, అంటే పెద్ద పెద్ద అధికారాలు, అన్ని రకాల పాలన పరమైన అధికారాలు, రక్షణకు సంబంధించినటువంటి అధికారాలు, చట్టాలకు సంబంధించినటువంటి అధికారాలు, వాటిని మార్పులు చేర్పులు చేయడానికి సంబంధించిన అధికారాలు, ఈ పవర్స్ అన్నిటిని కూడా మంత్రివర్గాల చేతుల్లో కాకుండా గవర్నర్ల చేతికి ఇవ్వడం అనేది కూడా ఇది ఒక కాంగ్రెస్ దీన్ని కూడా వ్యతిరేకిస్తుంది. అంటే ప్రభుత్వ ఉద్యోగుల పైన యజమాయిషి మంత్రివర్గానికి కాదు, గవర్నర్కే ఉంటుందని. పోలీస్ శాఖ పైన అధికారం ఈ మంత్రివర్గాలకు కాదు, కేవలం గవర్నర్లకే ఉంటుంది. ఇట్లా రాజకీయ ఆర్థిక అధికారాలన్నీ కూడా గవర్నర్కే ఇచ్చేసి పేరుకు మాత్రం మీరు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయొచ్చు, రాష్ట్రాల్లో మీరు మంత్రివర్గాలను ఏర్పాటు చేసుకోవచ్చు, మీ పాలనని మీరు కొనసాగించవచ్చు అనేటటువంటి ప్రకటనలు ఈ భారత రాజ్యాంగ చట్టంలో తీసుకొస్తారు. ఈ లొసుగులన్నిటినీ గమనించినటువంటి, వీటన్నిటిని స్టడీ చేసినటువంటి జాతీయ కాంగ్రెస్ కావచ్చు, ఇతర సంస్థలు కావచ్చు, జాతీయోద్యమ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ భారత రాజ్యాంగ చట్టం అది మాకు సూటబుల్ కాదు అని దీన్ని వ్యతిరేకిస్తారు. అయితే వ్యతిరేకించి ఊరుకోకుండా, దీన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటన చేయకుండా, దీన్ని కూడా మనం ఏ మేరకైనా ఉపయోగించుకోవచ్చా అనేటటువంటి ఆలోచనతోటి కాంగ్రెస్ నాయకత్వం ఆలోచనలు చేసి దీన్ని మనం ఇన్ ప్రిన్సిపల్ గా వ్యతిరేకిద్దాం, విధానపరంగా భారత రాజ్యాంగ చట్టాన్ని వ్యతిరేకిస్తూనే ఆ చట్టం ద్వారా మనకి కలిసి వస్తున్నటువంటి కొన్ని ప్రయోజనాల్ని మనం పొందడానికి ప్రయత్నం చేద్దాం అనే నిర్ణయానికి కాంగ్రెస్ నాయకత్వం వస్తుంది. జాతీయ కాంగ్రెస్ అట్లాంటి నిర్ణయం తీసుకొని ఏం చేస్తుంది, 1937లో ఎన్నికలు బ్రిటిష్ ప్రభుత్వం పెడుతుంది రాష్ట్రాల్లో. ఎన్ని రాష్ట్రాలు ఉంటాయి? 11 రాష్ట్రాలు ఉంటాయి. ఈ 11 రాష్ట్రాల్లో 1937లో మనకి ఎలక్షన్స్ జరుగుతాయి. 14% పీపుల్ ఈ ఓటింగ్ లో పార్టిసిపేట్ చేస్తారు. దీనిలో మొత్తం అన్నిట్లో కూడా అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టిసిపేట్ చేసి, కాంగ్రెస్ జాతీయ నాయకత్వం, గాంధీ కూడా ఊహించని ఫలితాలు ఈ ఎన్నికల్లో వస్తాయి. అంటే కాంగ్రెస్ ఎంత బలోపేతమైంది అనేది ఈ ఎన్నికల ద్వారా మనకి ఆనాడు 1937లో నిరూపించబడింది కాంగ్రెస్. అంటే 11 రాష్ట్రాలలో 7 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గాలను ఏర్పాటు చేసే స్థాయికి వస్తుంది. అంటే క్లోజ్ టు 55 to 60% బ్రిటిష్ ఇండియాలో ఉన్న, అంటే అప్పుడు సంస్థానాల్లో ఎన్నికలు జరగలేదు, కేవలం బ్రిటిష్ ఇండియాగా ఉన్నటువంటి ప్రాంతంలో మాత్రమే ఎన్నికలు జరిగాయి. అవి 11 రాష్ట్రాల్లో జరిగాయి. 11 రాష్ట్రాల్లో 7 రాష్ట్రాల్లో మెజార్టీని సంపాదించి కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గాలను ఏర్పాటు చేసే స్థాయికి వస్తుంది. ఇది చాలా పెద్ద విజయంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చూస్తుంది, మంత్రివర్గాలను ఏర్పాటు చేస్తుంది. అయితే మంత్రివర్గాలను ఏర్పాటు చేసినా కూడా కీలకమైనటువంటి మౌలికమైనటువంటి విషయాల్లో అధికారం లేనటువంటి మంత్రివర్గాలు అవి. అంటే మొత్తంగా పాలనని మార్చేటటువంటి ప్రయత్నాలు చేయడానికి అవకాశం లేనటువంటి మంత్రివర్గాలు అవి. కేవలం అధికారం రాష్ట్రాల్లో మాత్రమే ఉంది, మొత్తం దేశవ్యాప్తంగా మెజారిటీ అధికారం లేదు. కాబట్టి పరిమితమైనటువంటి విషయాల్లో మాత్రమే ఆ మంత్రివర్గాలు జోక్యం చేసుకునే అవకాశం ఆ రోజు వచ్చింది కామ్రేడ్స్. అంటే ఈ ఎన్నికల ద్వారా ఏం జరిగింది, అప్పటి వరకు జాతీయోద్యమంలో పాల్గొన్నటువంటి నాయకులు, ఖైదీలుగా కర్మాగారాల్లో మగ్గినటువంటి నాయకులు నేరుగా సచివాలయాలకు వెళ్ళారు, అసెంబ్లీ లోకల్ శాసనసభల్లోకి వెళ్ళారు. అంటే కారాగారాల నుంచి సచివాలయాలకు వెళ్ళడము అనేది ఆ రోజు పెద్ద చర్చ, భారత ప్రజల్లో పెద్ద చర్చ, విత్ ఇన్ ది కాంగ్రెస్ పార్టీలో కూడా పెద్ద చర్చ. అంటే మేముగా పరిపాలన చేసుకోగలుగుతాం, మేము ప్రజల చేత గెలవబడతాం, ఉద్యమాలు నడిపించినప్పుడు మంచి విజయాలు వస్తాయి, మా పాలన మేము పరిపాలన చేసుకోవడానికి మాకు అవకాశం ఇస్తారు అని కాంగ్రెస్ నాయకత్వంలో ఒక మానసికంగా, సైకలాజికల్ గా ఒక ఆత్మవిశ్వాసం అనేది ఈ 1937 ఎలక్షన్ విక్టరీలో మనకి అది కనపడుతుంది కాంగ్రెస్. అట్లాగే ఈ 11 రాష్ట్రాల్లో 7 రాష్ట్రాల్లో కాకుండా పంజాబ్ లో ఒక యూనియన్ పార్టీ అని, జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఇంకొక పార్టీ అని, చిన్న చిన్న లోకల్ పార్టీల ఆధ్వర్యంలో మిగతా 4 రాష్ట్రాల్లో మంత్రివర్గాల ఏర్పాటు మనకి జరుగుతుంది కామ్రేడ్స్. ఇదంతా కూడా మనం 1935 భారత రాజ్యాంగ చట్టం, ఇది ఏ నేపథ్యంలో వచ్చింది కామ్రేడ్స్ గుర్తుపెట్టుకోవాల్సింది, 3వ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ చర్చల సారాంశంగా. కాంగ్రెస్ లేదు, దానిలో పాల్గొనలేదు, గాంధీ పాల్గొనలేదు, మిగతా సంస్థలు పాల్గొన్నాయి. ఆ సంస్థలతో జరిపినటువంటి చర్చల ఆధారంగా ముందుకు వచ్చినటువంటి భారత రాజ్యాంగ చట్టం
మొట్టమొదటిసారి ఫెడరల్ రాజ్య స్థాపన, అంటే రాష్ట్రాల్లో మీకు అధికారం మేము ఇవ్వబోతున్నాం, ఇస్తాము, మీ పరిపాలన మీరు చేసుకోవచ్చు అని ఒకవైపు చెప్తూనే మళ్ళీ తమ అధికారాన్ని గవర్నర్ల ద్వారా కొనసాగించినటువంటి నేపథ్యం ఇది. కాంగ్రెస్ భారత రాజ్యాంగ చట్టాన్ని ఇన్ ప్రిన్సిపల్ గా వ్యతిరేకిస్తూనే దీని ఆధారంగా జరిగినటువంటి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడం, ఊహించని స్థాయిలో విజయాల్ని నమోదు చేయడం, పెరిగినటువంటి ఆత్మవిశ్వాసం, ఇదంతా కూడా మనం ఈ 1935 భారత రాజ్యాంగం చుట్టూ జరిగినటువంటి పరిణామాల్ని మనం జాతీయోద్యమంలో భాగంగా అర్థం చేసుకోవాలి కామ్రేడ్స్. అట్లాగే మరో ఒకటి రెండు ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పి ముగిస్తాను కామ్రేడ్స్ ఈ చాప్టర్ కి సంబంధించి. సోషలిస్ట్ భావాల పెరుగుదల ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం. అంటే 1914 నుంచి 1919 వరకు జరిగినటువంటి మొదటి ప్రపంచ యుద్ధం, ఆ నేపథ్యంలో 1917లో, ఆ సందర్భంలో 1917లో సోవియట్ యూనియన్లో నాటి రష్యాలో విప్లవం విజయవంతం కావడం, మొట్టమొదటిసారి ప్రపంచంలో ఒక కార్మిక వర్గ విప్లవం విజయవంతం కావడం, ప్రజాప్రభుత్వం అక్కడ ఏర్పాటు కావడం, ఆ ప్రజాప్రభుత్వం అమలు చేసినటువంటి పంచవర్ష ప్రణాళికల యొక్క ప్రభావం మిగతా మొత్తం ప్రపంచంలో జరుగుతున్నటువంటి జాతీయ ఉద్యమాల పైన, ముఖ్యంగా థర్డ్ వరల్డ్ కంట్రీస్ లో జరుగుతున్నటువంటి వలసవాద వ్యతిరేక ఉద్యమాల పైన, ఆ ఉద్యమాల్ని లీడ్ చేస్తున్నటువంటి నాయకత్వం పైన పట్టం, ఇదంతా కూడా సోషలిస్ట్ భావాల వ్యాప్తికి ఉపయోగపడింది కామ్రేడ్స్. ముఖ్యంగా 1929లో ప్రపంచవ్యాప్తంగా ఒక ఎకనామిక్ క్రైసిస్, ఓ ఆకలి సంక్షోభం ముందుకొచ్చింది, ఒక ఆర్థిక సంక్షోభం ముందుకొచ్చింది. ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఆఫ్రికన్ కంట్రీస్ లో పిట్టల్లా తిండి లేక రాలిపోయినటువంటి నేపథ్యాన్ని 1929 ఆర్థిక సంక్షోభ కాలంలో మనం చూస్తాం. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు శ్రీశ్రీ మహాప్రస్థానం రాస్తాడు మనకి. శ్రీశ్రీ మహాప్రస్థానం అందులో ఉన్నటువంటి వాడినటువంటి భాష, ఆ వాక్యాలు, ఆ వాక్య నిర్మాణం, అదంతా కూడా ఆయనలో ఉన్నటువంటి ఆ కసి, ఆ టర్మినాలజీ అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది అంటే ప్రపంచ ఆర్థిక సంక్షోభం 1929-30లో వచ్చినటువంటి ఆర్థిక సంక్షోభం, ఆ ఆకలి, ఆత్మహత్యలు, ఆ మరణాలు, మొత్తం ఈ నేపథ్యాన్ని గమనించిన, ఈ దోపిడీ పద్ధతులు గమనించినటువంటి దాని నుంచి ఇన్స్పిరేషన్ లో నుంచి ఆ రైటింగ్స్ వచ్చినట్టుగా కూడా మనం అనేక సాహిత్య సభల్లో కూడా ఇవన్నీ పెద్దలు చెప్పినటువంటి మాటలన్నీ కూడా మనం చూసి ఉన్నాం కామ్రేడ్స్. ఇది జరుగుతున్న ప్రపంచంలో 2930లో వచ్చినటువంటి ఎకనామిక్ క్రైసిస్, ఒక ఆర్థిక మాంద్యం, సంక్షోభం ముందుకు వచ్చి దేశాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో, ఆకలి చావులు జరుగుతున్నటువంటి సందర్భంలో, ఇంకొక వైపు ప్రపంచంలో మరో ప్రపంచంగా చెప్పబడేటటువంటి సోవియట్ యూనియన్ లో మాత్రం ఎట్లాంటి ఆర్థిక సంక్షోభం లేకపోవడం. ఎందుకు లేదు? ఒకే ప్రపంచంలో ఉన్నటువంటి రెండు భాగాల్లో, భూభాగాల్లో ఒక భూభాగంలో పెద్ద ఎత్తున ఆర్థిక సంక్షోభం ముందుకు రావటం, ఆకలి చావులు జరగడం, ఎందుకు ఇది జరుగుతుంది, ఈ ప్రాంతంలో ఎందుకు జరగట్లేదు అనే ఒక డిబేట్ ముందుకు వచ్చింది ఆ రోజు. ఇది ఎందుకు జరగట్లేదు అంటే మనకి అనేక సందర్భాల్లో పొన్నం గారు కావచ్చు, ఇతర మన పెద్దలు నున్నా గారు, ఇతర కామ్రేడ్స్, మన నాయకత్వం కూడా చెప్తుంటారు. లెనిన్ ఇంప్లిమెంట్ చేసినటువంటి న్యూ ఎకనామిక్ పాలసీస్, నూతన ఆర్థిక విధానాలు, అట్లాగే 5 years ప్లాన్, పంచవర్ష ప్రణాళికలు తీసుకోవడం, వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకురావడం, కలెక్టివ్ ఫార్మింగ్, సమిష్టి వ్యవసాయ విధానాన్ని ముందుకు తీసుకురావడం, అట్లాగే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ని కూడా వాళ్ళు అడాప్ట్ చేసుకోవడం తోటి అక్కడ దరిద్రం తగ్గిపోవడం, అభివృద్ధి బాగా జరగడం, దరిద్రం తగ్గిపోవడం, నిరుద్యోగం తగ్గిపోవడం, ప్రజలందరికీ కూడా తిండి పెట్టేటటువంటి స్థితిలోకి రావడం. అంటే అంతకుముందు సోవియట్ విప్లవ నినాదాలు అన్ని కూడా విజయవంతమైనటువంటిగా మనం చూస్తాం. అంటే తినేవాడికి రొట్టె ముక్క కావాలి, పీస్ ఆఫ్ బ్రెడ్ కావాలి, శ్రమ చేసేవాడికి పీస్ ఆఫ్ ల్యాండ్ కావాలి, దున్నేవాడికి భూమి కావాలి, పని చేసేవాడికి ఉద్యోగం కావాలి, ఒక బాధ్యత కావాలి. ఈ నినాదాలన్నీ సోవియట్ విప్లవ కాలంలో ఉన్నటువంటి నినాదాలన్నీ కూడా విప్లవం విజయవంతమైన తర్వాత అక్కడ సక్సెస్ అయ్యాయి, ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చాయి. కాబట్టి 1929-30లో వచ్చినటువంటి ప్రపంచంలో ముందుకు వచ్చినటువంటి ఆర్థిక సంక్షోభ ప్రభావం సోవియట్ యూనియన్ పైన పెద్దగా లేదు. ఎందుకు లేదు అంటే అక్కడ ఉన్నటువంటి లీడర్షిప్, అక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గ పార్టీ, అక్కడ ఉన్నటువంటి నాయకత్వం ముందుకు తీసుకొచ్చినటువంటి విధానాలే. ఆ విధానాలు ఎవరు, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, దాని బ్యాక్గ్రౌండ్ మార్క్సిజం, దాని బ్యాక్గ్రౌండ్ సోషలిస్ట్ రిఫార్మ్స్, సోషలిస్ట్ పాలసీస్ అనేటటువంటి చర్చ ప్రపంచవ్యాప్తంగా ముందుకొచ్చింది. వాటి ప్రభావం భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం పైన,
విత్ ఇన్ ది కాంగ్రెస్ లో ఉన్నటువంటి కమ్యూనిస్టుల పైన, సోషలిస్టులుగా ఉన్నటువంటి నాటి కమ్యూనిస్టుల పైన, అట్లాగే దేశంలో ఉన్నటువంటి ఇతర విప్లవ జాతీయ వాదుల పైన కూడా ఈ ప్రభావం పెద్ద ఎత్తున పడింది. ముఖ్యంగా నెహ్రూ పైన ఓ రకంగా ఆయన సోషలిస్ట్ అనేటటువంటి చర్చ, అంతర్జాతీయ కాన్ఫరెన్స్, అనేక రకాల కాన్ఫరెన్స్ లో దేశాల్లో జరిగినటువంటి కాన్ఫరెన్స్ ని నెహ్రూ అటెండ్ అవుతాడు, ఓ రకంగా సోషలిస్ట్ గా మాట్లాడతాడు. సౌత్ ఆఫ్రికా కాన్ఫరెన్స్ లో కావచ్చు, లండన్ లో జరిగిన కాన్ఫరెన్స్ లో కావచ్చు, రష్యా, రకరకాల ప్రపంచంలో జరిగినటువంటి కాన్ఫరెన్స్ లో, సోషలిస్ట్ కాన్ఫరెన్స్లలో కూడా నెహ్రూ పార్టిసిపేట్ చేసి నేను సోషలిస్ట్ ని అని ప్రకటించుకునే స్థాయికి, అట్లా అంత తీవ్రమైనటువంటి ప్రభావం, సోవియట్ ప్రభావం ఆ రోజు జాతీయోద్యమ నాయకుల పైన పడుతుంది కామ్రేడ్స్. ఇందులో భాగంగానే మనం చూస్తాం 3 సార్లు జాతీయ కాంగ్రెస్ కి అధ్యక్షత వహిస్తాడు నెహ్రూ. 1929 ప్రపంచ ఆర్థిక మాంద్యం కొనసాగుతున్నటువంటి సందర్భంలో 28లో మోతీలాల్ నెహ్రూ జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహిస్తే 1929లో మాత్రం జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షత వహిస్తాడు. అట్లాగే 1936లో రెండవసారి, 1937లో మూడోసారి, 3 సార్లు నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ జాతీయ కాంగ్రెస్ సమావేశాలకి అధ్యక్షత వహించే స్థాయికి ఆయన సోషలిస్టుగా ఎదుగుతున్నటువంటి క్రమంలో ఆయన అధ్యక్షత వహిస్తాడు. అట్లాగే 38, 39లో ఒక గొప్ప పరిణామం, అంటే పవర్ఫుల్ లీడర్ గా జాతీయోద్యమంలో ముందుకు వచ్చినటువంటి గాంధీకి వ్యతిరేకంగా జాతీయ కాంగ్రెస్ కి అధ్యక్షుడిగా సుభాష్ చంద్రబోస్ ముందుకు వస్తాడు. 1938లో, 39లో 2 సార్లు కూడా జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బోస్, అంటే గాంధీ ప్రతిపాదించినటువంటి వ్యక్తిని కాకుండా సుభాష్ చంద్రబోస్ ఒక ఆల్టర్నేటివ్ వ్యక్తి, అంటే సోషలిస్ట్ భావాలు ఉన్నటువంటి ఒక వ్యక్తి బోస్ అప్పుడు సోషలిస్ట్ ప్రభావంలో ఉంటాడు. అతను కాంగ్రెస్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ ముందుకు వస్తాడు. ఆయన జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా 2 సంవత్సరాల్లో వ్యవహరించినట్టుగా మనం చూస్తాం. అంటే జాతీయ కాంగ్రెస్ కి అధ్యక్షుడిగా మారడానికి, సుభాష్ చంద్రబోస్ ఎన్నిక అవ్వడానికి ఆ రోజు కాంగ్రెస్ లో ఉన్నటువంటి సోషలిస్టులు, కమ్యూనిస్టులు ఆయనకి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తారు. వామపక్షవాదులు, లెఫ్ట్ సపోర్టర్స్ గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈయన్ని ప్రతిపాదించి ఈయన్ని అధ్యక్షుడిగా ఎన్నిక కావడంలో ప్రధాన భూమిక పోషిస్తారు. ఇదంతా మనం సోషలిస్ట్ భావాల వ్యాప్తిలో ఈ ఐడియాస్ స్ప్రెడ్ అయినటువంటి పరిణామాల్లో మనం చూస్తాం. అట్లాగే ఈ నేపథ్యంలోనే ఇంతకు ముందే నేను ప్రారంభంలో చెప్పినట్టుగా దేశానికి కేవలం బ్రిటిష్ వారి చేతి నుంచి స్వాతంత్రం రావడం మాత్రమే కాదు, దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశం ఎట్లా ఉండాలి అనేటటువంటి డిబేట్స్ కూడా పెద్ద ఎత్తున ఈ కాలంలో జరిగాయి. దానికి కూడా సోషలిజం యొక్క ప్రభావమే మనం చూడొచ్చు. అంటే భూస్వామ్య వర్గం పైన ఈ ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం, లోకల్ గవర్నమెంట్, స్వతంత్ర ప్రభుత్వం ఎట్లా వ్యవహరించాలి, ఎదుగుతూ ఉన్నటువంటి పెట్టుబడిదారీ వర్గం పట్ల ఎట్లా స్పందించాలి, దాన్ని ఎట్లా చూడాలి, ఇట్లాంటి డిబేట్స్ అన్ని కూడా ఒకవైపు జరిగాయి. అంటే క్లాసెస్ గా ఉన్నటువంటి ఫ్యూడల్స్ కావచ్చు, క్యాపిటలిస్టుల పట్ల వాళ్ళని ఎట్లా అణచి ఉంచాలి, వాళ్ళని ఎట్లా కంట్రోల్లో ఉంచాలి, స్వతంత్ర భారతదేశం అనేది ఒక చర్చ జరుగుతుంది. మరోవైపు అప్రెస్డ్ క్లాసెస్ గా ఉన్నటువంటి కార్మిక వర్గం, రైతాంగం, మధ్యతరగతి వర్గం, చిన్నగా ఎదుగుతున్నటువంటి చిన్న వ్యాపార వర్గం, పారిశ్రామిక వర్గం, ఈ తరగతుల పట్ల, ఈ వర్గాల పట్ల ఎట్లా స్పందించాలి, ఈ చర్చలన్నీ కూడా దేని ఆధారంగా ఆ రోజు జరిగాయి అంటే సోవియట్ యూనియన్ ప్రభావం ఆధారంగానే జరిగాయి కామెంట్స్. ఇవన్నీ ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్స్ గా మనం జాతీయోద్యమంలో చూడొచ్చు. అంటే ఎంత పవర్ఫుల్ గా కాంగ్రెస్ పార్టీలో అంటే గాంధీ అనేటటువంటి ఒక లీడర్షిప్ జాతీయోద్యమంలో లేకపోతే, ఓ రకంగా మనం చైనాలో ఎట్లా అయితే, అంటే స్వాతంత్రోద్యమంలో సన్ యట్ సేన్ ప్రారంభించినటువంటి జాతీయోద్యమం, స్వాతంత్ర పోరాటంలోకి ఎట్లా అయితే చైనా కమ్యూనిస్టులు అందులోకి చేరి దాన్ని క్రమంగా మొత్తం జాతీయోద్యమాన్ని విప్లవ పోరాటంగా మార్చి 1949లో ఎట్లా అయితే విప్లవాన్ని విజయవంతం చేశారో, అట్లాంటి క్రమం కూడా భారత జాతీయోద్యమంలో వచ్చింది ఒక రకంగా. ఎట్లా చెప్పగలుగుతారు సార్ దాన్ని అంటే, 1939 నాటికి ఆ టైంకి వచ్చేసరికి కాంగ్రెస్ లో ఏదైనా ఒక విషయం పైన ఓటింగ్ జరిగితే 1/3 పైగా, అంటే 100 మంది ఓటింగ్ లో పార్టిసిపేట్ చేస్తే 35 నుంచి 40 మంది వరకు గాంధీకి వ్యతిరేకంగా, జాతీయ కాంగ్రెస్ ప్రధాన నాయకత్వానికి వ్యతిరేకించేటటువంటి నెంబర్ మోర్ దాన్ 1/3 మనకి అక్కడ జాతీయ కాంగ్రెస్ లో కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే మేబీ గాంధీ చాలా ట్యాక్ట్ఫుల్ గా వ్యవహరించి ఉంటాడేమో
అంటే జాతీయోద్యమం కమ్యూనిస్ట్ చేతుల్లోకి, సోషలిస్ట్ చేతుల్లోకి వెళ్లకుండా ఆయా సందర్భాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించి ఉంటాడు అనేటటువంటి ఒక చర్చ కూడా చరిత్రకారులో ఉంది కామ్రేడ్స్. ఇక్కడే భారత కమ్యూనిస్టులు, ఇక్కడే ఇండియన్ సోషలిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళు, ప్రోగ్రెసివ్ వాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళు విఫలం కూడా అయ్యారు అనేది మనం చరిత్రలో చర్చించవచ్చేమో అని అనిపిస్తుంది. ఎందుకు దాన్ని గాంధీ నుంచి ఆ మూమెంట్ ని పక్కకి తీసుకురాలేకపోయారు? ఇక్కడ ఎట్లా అయితే మనం సంఘం అంటే ఆంధ్ర మహాసభ అని ఎట్లా అయితే ఆంధ్ర మహాసభలోకి వెళ్ళి దానిలోకి చివరికి డామినేటెడ్ ఫోర్సెస్ గా మారి చివరికి దాని సంఘం పేరు మీద ఇక్కడ తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులు ఎట్లయితే దాన్ని టేక్ ఓవర్ చేశారో, ఆ సంఘాన్ని, ఆ ఉద్యమాన్ని మొత్తానికి నాయకత్వం వహించే స్థాయికి వచ్చారో, భారత జాతీయ కాంగ్రెస్ లో అట్లాంటి పని జరగలేదు. దానికి అనేక కారణాలు ఉండొచ్చు. అది ఒక ఫెయిల్యూర్ గా, ఇండియన్ కమ్యూనిస్ట్ మూవ్మెంట్ ఫెయిల్యూర్ గా కూడా ఒక రకంగా మనం దాన్ని చర్చ చేయొచ్చేమో. చరిత్రకారులు అది చేస్తున్నారు. దాని షిఫ్టింగ్, జాతీయోద్యమాన్ని విప్లవోద్యమం వైపు నడిపించే క్రమంలో మనం విఫలం చెందినట్టుగా మనం దాన్ని ఒక థీరైజ్ చేయొచ్చేమో అనేది నాకు అనిపిస్తుంది కామ్రేడ్స్. అంటే ఆనాటి పరిస్థితులు కూడా అట్లాంటి అవకాశం ఇచ్చి ఉండకపోవచ్చు. అది కూడా కారణం అయి ఉండొచ్చు కామ్రేడ్స్. ఇదంతా మనం సోవియట్ యూనియన్ ప్రభావాల గురించి, ఈ సోషలిస్ట్ ఐడియాలజీ జాతీయ కాంగ్రెస్ పైన ఎట్లా పడింది, జాతీయోద్యమం పైన ఎట్లా పడింది, ఇదంతా గాంధీ లీడర్షిప్ పైన డౌట్స్ ఎట్లా వచ్చాయి, విత్ ఇన్ ది కాంగ్రెస్ లోనే లెఫ్ట్ కానటువంటి నెహ్రూ కావచ్చు, బోస్ కావచ్చు, ఇతర నాయకత్వం గాంధీని ఎట్లా వ్యతిరేకిస్తూ వచ్చారు ఆయా సందర్భాలు, ఇదంతా కూడా మనం చూడొచ్చు కామ్రేడ్స్. ఇక చివరిగా రెండు ముఖ్యమైనటువంటి రెండు విషయాలు. ఒకటి, బ్రిటిష్ ఇండియాలో పెద్ద ఎత్తున జాతీయోద్యమం జరిగిన క్రమాన్ని మనం చూసాం. మరి వాట్ అబౌట్ ఈ సంస్థానాలు ఉన్నాయి. మనం ఎప్పుడు చెప్పుకుంటాం, దేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి సుమారు 565 సంస్థానాలు ఉన్నాయి. స్థానిక భూస్వామ్య వర్గం చేతుల్లో, అధికారుల చేతుల్లో ఉన్నటువంటి సంస్థానాలు ఉన్నాయని చెప్పుకుంటాం. అంటే మన నిజాం ప్రాంతం కావచ్చు, జునాగఢ్ కావచ్చు, కాశ్మీర్ కావచ్చు, ఇట్లాంటి అనేక రకాల స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి. ఈ స్వదేశీ సంస్థానాల్లో కూడా ఈ కాలంలోనే జాతీయోద్యమం స్ప్రెడ్ అయింది. అంతకుముందు పెద్ద ఎత్తున జాతీయోద్యమం స్వదేశీ సంస్థానాల్లో జరగలేదు. కానీ ఆఫ్టర్ 1925, ముఖ్యంగా 1927 తర్వాత సైమన్ గో బ్యాక్ పిలుపు, ఇది ఒక రకంగా వందే మాతర ఉద్యమం, 1919 వందే మాతర ఉద్యమం దగ్గరన ప్రారంభమైనటువంటి జాతీయోద్యమం 1927కి వచ్చేసరికి సైమన్ గో బ్యాక్ మూమెంట్ లో పెద్ద ఎత్తున ఈ స్వదేశీ సంస్థానాల్లో కూడా మాకు కూడా స్వాతంత్రం కావాలి, స్వదేశీ పాలకుల యొక్క పాలన పోవాలి, మేము బ్రిటిష్ ఇండియాలో భాగం అవుతాం, మన స్వతంత్ర భారతదేశంలో భాగం అవుతాం అనేటటువంటి చైతన్యం, అట్లాంటి చైతన్యయుతమైనటువంటి పోరాటాలన్నీ కూడా ఈ స్వదేశీ సంస్థానాల్లో జరిగినట్టుగా చరిత్రలో మనం చూస్తాం కామ్రేడ్స్. అంటే జాతీయోద్యమం బ్రిటిష్ ఇండియా ప్రాంతం నుంచి సంస్థానాల ప్రాంతాల్లోకి, స్వదేశీ సంస్థాన భూభాగాల్లో కూడా స్ప్రెడ్ అయిన కాలం, అంటే తీవ్రత పెరిగినటువంటి కాలంగా ఈ పీరియడ్ ని మనం చూడొచ్చు కామ్రేడ్స్. దానికి అంటే ఎప్పుడైతే జాతీయోద్యమం పెరుగుతుందో, ముఖ్యంగా వందే మాతర ఉద్యమం 1990లో మనకి ఉస్మానియా యూనివర్సిటీ ఫామ్ చేసినప్పుడు పివి నరసింహరావు వీళ్ళ ఆధ్వర్యంలో కూడా, కేవి రంగారెడ్డి వీళ్ళ ఆధ్వర్యంలో కూడా ఉద్యమం జరుగుతుంది. ఇది ఎప్పుడైతే ఈ లోకల్ గా ఉన్నటువంటి ప్రభువులు, భూస్వామ్య వర్గం, మన దగ్గర ఉన్నటువంటి నిజాం లాంటి వాళ్ళు, వీళ్ళు ఎప్పుడైతే గమనిస్తారో వీళ్ళందరూ కూడా మనమంతా కూడా ఐక్యం కావాలి, ఈ సంస్థానాల్లో ప్రజలు భారతదేశంలో కలుస్తామంటున్నారు, జాతీయోద్యమాన్ని చేస్తున్నారు, స్వతంత్రం కావాలంటున్నారు, మీ పరిపాలన పోవాలంటున్నారు అని ఎప్పుడైతే ఈ ఉద్యమాలు ప్రారంభమయ్యాయో, ఈ ల్యాండ్ లార్డ్స్, ఈ భూస్వామ్య వర్గం, ఈ స్థానిక స్వదేశీ పరిపాలకులకి కూడా ఒక ఆలోచన వచ్చింది, మనం ఐక్యంగా లేకపోతే ప్రమాదం రాబోతుంది, మన అధికారం పోబోతుంది అనేటటువంటి ఆలోచనకు వచ్చిన వీళ్ళంతా కూడా 1921లో ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్, మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని చెప్తుంటాం, అట్లాంటిది ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్, స్వదేశీ సంస్థానాధీశుల సమాఖ్య, ఒక అసోసియేషన్ వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. అంటే ఏ విషయంలో అయినా కూడా మనం ఇండివిజువల్ గా వ్యవహరించడం కాకుండా మనం ఐక్యంగా ఉందాం, మనం ఐక్యంగా ఉంటే బ్రిటిష్ ప్రభుత్వంతో కూడా మనం నెగోషియేషన్స్ చేయొచ్చు, బలంగా చేయొచ్చు, మన ప్రయోజనాల్ని నిత్యం కాపాడుకుంటూ ఉండొచ్చు, మన ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి, సంస్థానాల్లో జరుగుతున్నటువంటి ప్రజా ఉద్యమాల్ని అణచివేయొచ్చు, ఈ ప్రజా ఉద్యమాల్ని అణచివేయడంలో బ్రిటిష్ ప్రభుత్వ సహకారాన్ని మనం తీసుకోవచ్చు. ఇట్లాంటి ఆలోచనల నేపథ్యంలో ఐక్యంగా ఉండాలి అంటే డామినేటెడ్ క్లాసెస్, ఫ్యూడల్ భూస్వామ్య వర్గం అంతా కూడా ఐక్యమై ఒక కాన్ఫరెన్స్ ని, ఒక డయాస్ ని, ఒక ఉమ్మడి వేదికని వాళ్ళు 1921లో
ఏర్పాటు చేసుకోవడం జరిగింది కామ్రేడ్స్. దాని పేరే స్వదేశీ సంస్థానాధీశుల సమాఖ్య, ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ అని అంటుంటాం. ఇదంతా మనకి జరిగింది. అయితే వీళ్ళు ఎప్పుడైతే 1921లో ఐక్యమై బ్రిటిష్తో నెగోషియేషన్స్, రాయబారాలు చేస్తున్నటువంటి క్రమాన్ని మనం చూస్తామో, వాళ్ళ ప్రయోజనాలు కాపాడుకోవడానికి నిత్యం ప్రయత్నం చేస్తూ, అంటే ఒకవైపు జాతీయోద్యమాన్ని వ్యతిరేకించడంలో భాగంగా, జాతీయ కాంగ్రెస్ ని అణచి ఉంచడంలో భాగంగా బ్రిటిష్ ప్రభుత్వం కూడా, బ్రిటిష్ వాళ్ళు కూడా ఈ లోకల్ ల్యాండ్ లార్డ్స్ ని వాళ్ళు కాస్త ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. స్వదేశీ సంస్థానాధీశుల పట్ల వాళ్ళు సానుకూలంగా వ్యవహరించారు. వాళ్ళకి లిఫ్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళ కొన్ని ప్రయోజనాలు కాపాడడం కోసం ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే మనకి 1935 భారత రాజ్యాంగ చట్టంలో వీళ్ళకి మంచి అవకాశాలు ఇచ్చారు. ఎట్లాంటి అవకాశాలు ఇచ్చారు అంటే, కాబోయే రాష్ట్రాల్లో ఎన్నిక కాబోయే ప్లేసెస్ లో వీళ్ళకి కొన్ని రిజర్వేషన్స్ ఇచ్చారు. అంటే ఎగువ సభలోనేమో 2/5 5 భాగాలు ఉంటే 2 భాగాల్లో వీళ్ళకి అధికారాలు ఇచ్చే దాన్ని చేర్చారు. అట్లాగే దిగువ సభలో 3 భాగాల సభ్యులు ఉంటే 1 భాగం మీరు ఎన్నిక కావచ్చు. అంటే ఓ రకంగా మెజారిటీ ఛాన్సెస్ వీళ్ళకి సంస్థానాధీశులకి ఇచ్చారు. అందుకే అప్పుడు మనం జాతీయోద్యమంలో చూస్తే కేవలం సంస్థానాధీశుల సమాఖ్యలు ఇట్లాంటి సంస్థలే కాకుండా భూస్వామ్య వర్గాల సంస్థలు కూడా చాలా సంస్థలు ఏర్పాటయ్యాయి. భూస్వామ్య సంఘాలు కూడా ఆ రోజు ఏర్పాటయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో స్థానిక భూస్వామ్య సంఘాలేమో జాతీయోద్యమంలో కలిసి కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తూ పార్టిసిపేట్ చేశాయి. కొన్ని భూస్వామ్య సంఘాలు మాత్రం ఎప్పటికప్పుడు ఆ ప్రాంతంలో బ్రిటిష్ కి సహకరించేటటువంటి ల్యాండ్ లార్డ్ సంఘాలుగా అవి మనకి కనపడతాయి కామ్రేడ్స్. అంటే జాతీయోద్యమాన్ని వ్యతిరేకించడం కోసం స్వదేశీ సంస్థానాల ప్రతినిధులని ఎంకరేజ్ చేసే పని బ్రిటిష్ వాళ్ళు చేసినట్టుగా మనం చూస్తాం. ఇదంతా ఒకవైపు. అంటే పాలక వర్గంలో భాగంగా ఉన్నటువంటి సెక్షన్స్ ఐక్యతలోకి రావడం, వాళ్ళ ప్రయోజనాల కోసం బ్రిటిష్ తోటి నెగోషియేషన్స్ చేయడం, వాళ్ళ ప్రయోజనాల్ని సాధించుకోవడం ఒకవైపు జరుగుతూ ఉంటే, మరోవైపు ఈ సంస్థానాల్లో ఉన్నటువంటి ప్రజలు, అంటే మన నిజాం ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో, ఇట్లాంటి ప్రాంతం జునాగఢ్, కాశ్మీర్ ఇట్లాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్లో కూడా ఆలోచన, వీళ్ళందరినీ కూడా జాతీయోద్యమంలోకి తీసుకురావాలనేటటువంటి ఆలోచనలు కూడా జాతీయ కాంగ్రెస్ లో జరిగాయి. ఆ నేపథ్యంలోనే మనకి 1927లో 1927లో అఖిల భారత సంస్థాన ప్రజాసభ అనే దాన్ని ఒకటి ఏర్పాటు చేశారు. అంటే పాలక వర్గంగా ఉన్న వాళ్ళేమో 21లో సంస్థానాధీశుల సమాఖ్యని, ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ ని ఏర్పాటు చేసుకుంటే, ఆ సంస్థానాల్లో ఉన్నటువంటి పీడిత ప్రజలు వీళ్ళందరూ కూడా ఐక్యమై అఖిల భారత సంస్థాన ప్రజాసభ అనే దాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేశారు కామ్రేడ్స్. దీనికి 1939లో నెహ్రూ అధ్యక్షత వహిస్తాడు. అంటే 27లో ప్రారంభమైనది క్రమంగా బలపడుతూ ఇది ఒక శక్తివంతమైనటువంటి ఒక ప్రజాసంఘంగా, ప్రజాసభగా ముందుకు వస్తాయి. మనకి ఇక్కడ ఆంధ్ర మహాసభ అని ఎట్లా అయితే ఉందో, దేశవ్యాప్తంగా ప్రజాసభ ఓ రకంగా ఈ అఖిల భారత సంస్థాన ప్రజాసభ ఈ ఇన్స్పిరేషన్ తోనే ఇక్కడ మనకి ఆంధ్ర మహాసభ యాక్టివిటీస్ కూడా ఈ నిజాం పరిపాలనా ప్రాంతంలో కూడా కొనసాగినట్టుగా మనం చరిత్రలో చూడొచ్చు కామ్రేడ్స్. అంటే ఆల్ ఇండియా స్టేట్స్ పీపుల్స్ కాన్ఫరెన్స్, దీని పేరు ఆల్ ఇండియా స్టేట్స్ పీపుల్స్ కాన్ఫరెన్స్, ప్రజాసభ. ఆంధ్ర మహాసభ ఎట్లయితే మన ప్రాంతంలో ఉందో, దేశవ్యాప్తంగా ప్రజాసభ. ఇది 1939లో నెహ్రూ అధ్యక్షతన మనకి ఢిల్లీలో ఒక కాన్ఫరెన్స్ జరుగుతుంది. అయితే ఈ పుస్తకంలో లేదు, కానీ మన ఖమ్మం జిల్లా చరిత్రకి, మన ముఖ్యంగా నిజాం ఇక్కడ జరిగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, ఇక్కడ జరిగిన ఆ పోరాటానికి ముందు ఇక్కడ కమ్యూనిస్టులు ఆంధ్ర మహాసభలు ఎట్లయితే ముందుకు వస్తున్నారో, దీనికి ఈ ప్రజాసభ కాన్ఫరెన్స్ 1939 ప్రజాసభ కాన్ఫరెన్స్ ఢిల్లీలో నెహ్రూ అధ్యక్షత జరిగినటువంటి ఈ కాన్ఫరెన్స్ కి మన జిల్లా ఉద్యమానికి, మన ప్రాంతానికి ఒక సంబంధం ఉంది. అది నేను చరిత్రలో చదువుతున్నప్పుడు, ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు నాకు ఆ విషయం గుర్తొచ్చింది కామ్రేడ్స్. ఈ 1939లో ఢిల్లీలో జరిగినటువంటి ఈ అఖిల భారత సంస్థానాల్లో ఉన్నటువంటి ప్రతినిధులతో జరిగినటువంటి, ప్రజాప్రతినిధులతో జరిగినటువంటి ఈ ప్రజాసభకి మన దగ్గర నుంచి ఇక్కడ ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్ర కమ్యూనిస్ట్ పార్టీ ఒక 2 ప్రతినిధుల్ని పంపిస్తుంది, 2 డెలిగేట్స్ ని పంపిస్తుంది. సంస్థానాల్లో ఉన్నటువంటి ప్రజల్ని రిప్రజెంట్ చేసేటటువంటి వాళ్ళుగా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ, ఆంధ్ర కమ్యూనిస్ట్ పార్టీ, ఇక్కడ తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ యూనిట్ 2 డెలిగేట్స్ ని ఆ కాన్ఫరెన్స్ లో అటెండ్ అవ్వమని ఎంపిక చేస్తుంది. అందులో ఒకళ్ళు రావి నారాయణ రెడ్డి, 2 మన చిరావురి గారు. ఇది మన జిల్లా ఉద్యమానికి సంబంధించి. చిరావురి గారు ఆ రోజు ఈ ఢిల్లీలో జరిగినటువంటి 1939లో జరిగినటువంటి ఢిల్లీ
ఈ కాన్ఫరెన్స్ ప్రజాసభకి హాజరవుతాడు. హాజరై రిటర్న్ అవుతున్నటువంటి క్రమంలో, వెనక్కి వస్తున్నటువంటి క్రమంలో అక్కడ నెహ్రూతో డిబేట్ చేస్తారు. మన ప్రాంతంలో ఉన్నటువంటి విషయాలన్నిటిని కూడా అక్కడ రిప్రజెంట్ చేస్తారు వీళ్ళిద్దరు కామ్రేడ్స్, రావి నారాయణ రెడ్డి, చిరావురి గారు. అక్కడ మన విషయాలన్నీ కూడా చెప్తారు. ఎట్లా మూమెంట్ తీసుకురావాలి, జాతీయోద్యమంలో మీరు ఎట్లా భాగస్వామ్యం కావాలి, కమ్యూనిస్టులుగా మన ప్రతిపాదనలు ఏంటి, ఈ డిస్కషన్స్ అంతా కూడా అక్కడ చేసి రిటర్న్ అవుతున్నటువంటి క్రమంలోనే మన చిరావురి గారు మహబాద్ ప్రాంతంలో అక్కడ ఇక ఖమ్మం వచ్చేటటువంటి పరిస్థితి లేని ఆయన నిర్బంధించాలనేటటువంటి నిజాం పాలకులు వేసినటువంటి ఎత్తుగడల నుంచి ఆయన తప్పించుకొని అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతాడు. అక్కడ చిరావురి గారు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక సాయుధ పోరాటం ఇదంతా కూడా వస్తుంది. అంటే భారత జాతీయోద్యమ చరిత్రలో మన ప్రాంతానికి కూడా ఇంత ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత ఉంది అనే పాయింట్ ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం మీకు ఈ మన చరిత్ర, మన నాయకుడు గురించి కూడా ఈ ఈ ఈ చర్చలో భాగంగా మీకు చెప్తున్నాను. ఎందుకంటే నేను ఒక చిరావురి గారిని స్టడీ చేసినప్పుడు, అధ్యయనం చేసినప్పుడు ఈ విషయం నాకు అవగాహన అయింది. ఆయన జీవిత చరిత్రని చదివేటప్పుడు ఆయన గురించి ఒక ఆర్టికల్ రాయాలని నవ తెలంగాణ వాళ్ళు అడిగినప్పుడు ఆయన జీవిత చరిత్రను చదివేటప్పుడు ఈ పాయింట్ మనకి ఆ చరిత్రలో కనపడుతుంది. ఆయన ఒక ఆర్టికల్ విప్లవ సుగుణాల రాసి చిరావురి అని ఒక ఆర్టికల్ రాశాను నేను. అందులో కూడా ఈ పాయింట్ నేను మెన్షన్ చేయడం జరిగింది కామ్రేడ్స్. కాబట్టి జాతీయోద్యమంలో మనకు కూడా మన ప్రాంతానికి మన నాయకుడు కూడా ఎట్లా పార్టిసిపేట్ చేశాడు అనేది కూడా మనం ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు కామ్రేడ్స్. ఇట్లా స్వదేశీ సంస్థానాల్లో ప్రజా పోరాటాలు ముందుకు రావడం అనేది మనం చూస్తాం. ఒకవైపు స్వదేశీ పాలకవర్గం, స్వదేశీ సంస్థానాల పాలక వర్గాలు ఐక్యమై కాన్ఫరెన్స్లు పెట్టుకోవడం, వాళ్ళ ప్రయోజనాలు నెరవేర్చుకోవడం, అట్లాగే మరోవైపు పీడితులుగా ఉన్నటువంటి ప్రజానికం కూడా ఈ స్వదేశీ సంస్థానాల పాలనకు వ్యతిరేకంగా అట్లాగే జాతీయోద్యమంలో భాగం కావడం, ఇదంతా కూడా మరోవైపు ఈ రెండు స్ట్రీమ్స్ ని మనం చూడొచ్చు కామ్రేడ్స్. ప్రధానంగా ఓ ముఖ్యమైనటువంటి 565 సంస్థానాల్లో కూడా యాక్టివిటీస్ జరిగినా కూడా కానీ చాలా బలంగా స్థానిక భూస్వామ్య వర్గానికి, సంస్థానాధీశులకు వ్యతిరేకంగా జరిగినటువంటి ప్రజా పోరాటాలు చాలా పెద్ద ఎత్తున రాడికల్ గా జరిగినటువంటి ప్రాంతాలు మాత్రం మనం జైపూర్ లో చూస్తాం, రాజ్కోట్ లో చూస్తాం, కాశ్మీర్ లో చూస్తాం, హైదరాబాద్ సంస్థానంలో చూస్తాం, ట్రావెన్కూర్ లో చూస్తాం. ఇట్లాంటి ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో ట్రావెన్కూర్ గాను, మన నిజాంలో కావచ్చు, ఒక రకంగా ఆర్ముడ్ స్ట్రగుల్ రూపంలోకి ఈ స్థానిక స్వదేశీ సంస్థానాల పాలనకు వ్యతిరేకంగా ఆర్ముడ్ స్ట్రగుల్స్ స్థాయిల్లో కూడా వెళ్ళినట్టుగా మనం చూస్తాం ఈ ముఖ్యమైనటువంటి సంస్థానాల్లో కామ్రేడ్స్. అట్లాగే ఇక చివరి పాయింట్ మనం చూస్తే 1939 తర్వాత 39 నుంచి 44 ఒక రకంగా స్వాతంత్రోద్యమం, అంటే 1939 నుంచి 44 వరకు రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది మనం చూస్తాం. ఈ రెండో ప్రపంచ యుద్ధం, ఈ యుద్ధ పరిస్థితుల్లోనే ఇక్కడే మనకి దేశానికి ఒక రకంగా స్వాతంత్రం రాబోతుంది అనేటటువంటి విషయం తేలిపోయింది. అంటే ఈ రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ ఇండియా కూడా పాల్గొనాలి, బ్రిటిష్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి భారత సైనికులు కూడా యుద్ధంలో పాల్గొనబోతున్నట్టుగా ప్రకటిస్తుంది బ్రిటిష్ ప్రభుత్వం. అంటే జాతీయ కాంగ్రెస్ ని సంప్రదించడం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి కేంద్ర శాసనసభ సభ్యుల్ని కాంగ్రెస్ శాసనసభ్యుల్ని సంప్రదించడం కానీ, ఎట్లాంటి ఈ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ని సంప్రదించకుండానే, జాతీయ కాంగ్రెస్ ని సంప్రదించకుండానే, ఇతర జాతీయోద్యమ సంస్థల్ని సంప్రదించకుండానే భారతదేశం కూడా రెండవ ప్రపంచ యుద్ధంలో భాగస్వామ్యం అవుతుంది అనే ప్రకటన బ్రిటన్ చేస్తుంది. దీన్ని జాతీయ కాంగ్రెస్ కావచ్చు, మొత్తం భారత ప్రజానికులందరూ కూడా వ్యతిరేకిస్తారు. యుద్ధానికి మేము సహకరించమని చెప్తారు. ఈ నేపథ్యంలోనే మనకి ఈ పరిస్థితిని, అంటే యుద్ధంలోకి వెళ్ళినటువంటి బ్రిటన్ పరిస్థితిని చక్కగా అంచనా వేసినటువంటి జాతీయోద్యమ నాయకత్వం, ముఖ్యంగా గాంధీ, ఈ వీక్ కండిషన్ లోనే బ్రిటిష్ ప్రభుత్వాన్ని దెబ్బ కొట్టాలి, మన డిమాండ్ ని పవర్ఫుల్ గా పెట్టాలి అని ఆ రోజు 1942లో క్విట్ ఇండియా మూమెంట్, అంటే మేము హిట్లర్ కి వ్యతిరేకంగా జరిగేటటువంటి ప్రపంచ యుద్ధంలో మేము సహకరిస్తాం, అయితే మేము పరాజితులం, మేము అంత బలమైనటువంటి వాళ్ళం కాదు, మేము బలహీనులం, కాబట్టి మాకు ముందు బలం ఇవ్వండి, మాకు స్వాతంత్రం ఇవ్వండి, మాకు స్వేచ్ఛని ఇవ్వండి, మాకు స్వేచ్ఛని స్వాతంత్రం ఇస్తే మేము బలపడతాం, బలంగా ఉన్నటువంటి మేము మీకు యుద్ధంలో సహకరిస్తాం, అంతవరకు పరాధీనులుగా ఉన్నటువంటి మేము సహకరించడానికి మాకు ఆ శక్తి లేదు, మేము సహకరించమని కాంగ్రెస్ నాయకత్వం స్పష్టం చేస్తుంది. కాబట్టి యుద్ధంలో మేము పార్టిసిపేట్ చేయాలి, మీకు మద్దతు ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ముందు దేశానికి స్వాతంత్రం ఇవ్వండి అని క్విట్ ఇండియా పిలుపు, ఇవన్నీ కూడా ముందుకు వస్తాయి. ఆ సందర్భంలోనే గాంధీ ఒక రాడికల్ స్లోగన్ పిలిపిస్తాడు, డూ ఆర్ డై, అంటే మరణమో వీర స్వర్గమో అనే ప్రకటన ఇస్తాడు, డూ ఆర్ డై
చావో రేవో అన్నట్టుగా ఇక తెలుసుకుందాం అన్నట్టుగా బ్రిటన్కి అల్టిమేట్ ఇచ్చి క్విట్ ఇండియా మూవ్మెంట్ పిలిపిస్తాడు. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 9న 1942లో గాంధీ అరెస్ట్, అట్లాగే దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున క్విట్ ఇండియా మూవ్మెంట్ రావడం, అట్లాగే అణిచివేత కూడా తీవ్ర స్థాయిలో ఉండడం, ప్రజలపైన కాంగ్రెస్ పైన అణిచివేత ఉండడం, ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యం ఇక మనకు తెలిసిందే. ఈ మొత్తం అట్లాగే ప్రపంచ పరిణామాల్లో, ప్రపంచ రాజకీయ బలాబలాల్లో కూడా పెద్ద ఎత్తున మార్పులు. అంటే రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు జరిగిన యుద్ధం తర్వాత కూడా ప్రపంచంలో బలమైనటువంటి ఆర్థిక శక్తులుగా, రాజకీయ శక్తులుగా ఒకవైపు అమెరికా ముందుకు రావడం, ఇంకొక వైపు సోవియట్ యూనియన్ ముందుకు రావడం, బ్రిటన్ యొక్క ప్రాధాన్యత ప్రపంచ రాజకీయాల్లో వెనక్కి పోయే క్రమాన్ని కూడా మనం ఈ కాలంలో చూస్తాం కామ్రేడ్స్. కాబట్టి ఈ బలహీనమైనటువంటి, అంటే బలహీన పడుతున్నటువంటి కండిషన్ సందర్భాన్ని ఆ రోజు ఉన్నటువంటి జాతీయ కాంగ్రెస్ ఉపయోగించుకొని క్విట్ ఇండియా ఉద్యమానికి పిలిపివ్వడం, అట్లాగే దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు కూడా చేయడం, అందులో సక్సెస్ కావడం, ఇదంతా ఈ చరిత్ర అంతా మనకి తెలుసు కామ్రేడ్స్. అందులో అయితే ఇట్లా ఈ క్రమంలోనే దేశానికి స్వాతంత్రం రావడం మనం చూస్తాం. అయితే ఈ మొత్తం 20 ఏళ్ల కాలం కావచ్చు, అంతకు ముందు కావచ్చు, 1905లో 1911 ఆ టైంలో ఈ దేశంలో మత రాజకీయాలకి 2 ఫౌండేషన్స్ పడ్డాయి. అంటే ముస్లిం లీగ్ ఫార్మేషన్ జరిగింది 1911 ఆ టైం, 511 ఆ టైంలో, ఒకటి 11లో ఒకటి 5లో జరుగుతుంది. అట్లా హిందూ మహాసభ ప్రారంభం, ఏర్పాటు, అట్లాగే మరోవైపు ముస్లిం లీగ్ ఫార్మేషన్ 1907 ఆ టైంలో. ఈ రెండు మతం ఆధారంగా ప్రారంభమైనటువంటి సంస్థలు క్రమంగా భారత రాజకీయాల్లో, జాతీయోద్యమంలో కూడా మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ ముందుకొచ్చాయి. ఇది క్రమంగా ఈ రాజకీయాలు, మత రాజకీయాలు, మతోన్మాద రాజకీయాలు ఒక రకంగా దేశాన్ని విభజించడానికి కూడా ఉన్నాయి. ఈ పాయింట్ మొత్తం కావాలని నెగ్లెక్ట్ చేశాను, విస్మరించాను. ఎందుకు అంటే ఇప్పుడు మొత్తంగా మన భారత రాజకీయాల్లో జాతీయోద్యమంలో పురుడు పోసు మతో భావాలు, ఈ హిస్టారిక్ మహాసభ కావచ్చు, ముస్లిం లీగ్ కావచ్చు, పంజాబ్ లీగ్ యాక్టివిటీస్ కావచ్చు, ఇవన్నీ చాలా ఉన్నాయి. కాంగ్రెస్ తో విభేదాలు కావచ్చు, వాళ్ళ ప్రయోజనాల కోసం బ్రిటిష్ అధికారులతోటి వాళ్ళు జరిపినటువంటి నెగోషియేషన్స్ కావచ్చు, ప్రత్యేక నియోజకవర్గాలు ఇవన్నీ చాలా ఉన్నాయి. ఈ డిస్కషన్ లోకి, ఈ డిబేట్ లోకి నేను ఆ పాయింట్ ని కావాలనే నెగ్లెక్ట్ చేయడం జరిగింది కామ్రేడ్స్. ఇది ప్రధానంగా 1927 to 1947 వరకు 20 సంవత్సరాల పాటు కొనసాగినటువంటి స్వాతంత్రోద్యమ చరిత్ర, జాతీయోద్యమ చరిత్ర. ఇందులో ప్రధానంగా సోషలిస్ట్ భావాల వ్యాప్తి, రాడికల్ ఆర్గనైజేషన్స్ ఫార్మేషన్, వాటిపైన సోవియట్ ఐడియాలజీ పరడం, అట్లాగే జాతీయ కాంగ్రెస్ బలపట్టు రావడం, దానికి నాయకత్వ స్థానంలోకి పవర్ఫుల్ లీడర్గా గాంధీ ముందుకు రావడం, గాంధీ వ్యవహార శైలి, అంటే ఆయన వేసినటువంటి ఎత్తుగడలు అవి జాగ్రత్తగా ఉద్యమాన్ని ముందుకు పీక్ లెవెల్లోకి తీసుకురావడం, సడన్ గా యూటర్న్ లోకి రావడం, అంటే ఇంకొకరి చేతుల్లోకి, ఇంకొకరి నాయకత్వంలోకి మూమెంట్ ని పోకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడడం. దీనిలో కమ్యూనిస్టుల యొక్క, సోషలిస్టుల యొక్క పాత్ర, కమ్యూనిస్టుల విజయాలు, అట్లాగే వైఫల్యాలు, సిద్ధాంత రీత్యంగా కావచ్చు, ఆచరణ రీత్యంగా కావచ్చు, తీసుకున్నటువంటి ఎత్తుగడలు, ముఖ్యంగా 1942 క్విట్ ఇండియా మూవ్మెంట్ ని ఆ రోజున్నటువంటి, అంటే హిట్లర్ వ్యతిరేక పోరాటం, దాన్ని ప్రజాయుద్ధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కమ్యూనిస్టులు ప్రకటిస్తారు. ముఖ్యంగా సోవియట్ యూనియన్ ప్రకటిస్తుంది, పీపుల్స్ వార్, ప్రజాయుద్ధం అంటుంది. ఆ ప్రజాయుద్ధంలో ఫ్యాసిస్టు హిట్లర్ కి వ్యతిరేకంగా ప్రతి అభ్యుదయ శక్తి, అభ్యుదయ కామకులందరూ కూడా ఈ ప్రజాయుద్ధంలో భాగస్వామ్యం కావాలి, ప్రజాయుద్ధానికి మద్దతు ప్రకటించాలనేటటువంటి ప్రపంచవ్యాపిత పిలుపుని అందుకున్నటువంటి భారత కమ్యూనిస్టులు ఇక్కడ క్విట్ ఇండియా ఉద్యమాన్ని, అంటే బ్రిటిష్ కి వ్యతిరేకంగా, బ్రిటిష్ ఆ రోజు జర్మన్ వ్యతిరేక పోరాటంలో ఉంది కాబట్టి, హిట్లర్ వ్యతిరేక పోరాటంలో ఉంది కాబట్టి, ఫ్యాసిస్ట్ వ్యతిరేక పోరాటంలో బ్రిటన్ పార్టిసిపేట్ అవుతుంది కాబట్టి, ఇప్పుడు బ్రిటిష్ ప్రభుత్వాన్ని, బ్రిటిష్ ని మనం వ్యతిరేకిస్తే అది కొంత ఇబ్బంది పడుతుంది అనేటటువంటి ఉద్దేశంలో భాగంగా ఇక్కడ జరిగినటువంటి, స్థానికంగా జరిగినటువంటి క్విట్ ఇండియా ఉద్యమంలో భారత కమ్యూనిస్టులు పాల్గొనకపోవడం, దానిలో సైలెంట్ గా ఉండడం అనేది కూడా
చరిత్రలో ఒక పెద్ద డిబేట్. అంటే స్థానికంగా జరుగుతున్నటువంటి పోరాటంలో కమ్యూనిస్ట్ ఎట్లా వ్యవహరించాలి, అంతర్జాతీయంగా ఆ ఒక పోరాటం జరుగుతున్నప్పుడు ఈ రెండింటికి మధ్య వైరుధ్యం ముందుకొచ్చినప్పుడు ఎట్లా స్థానిక కమ్యూనిస్టులు వ్యవహరించాలి అనే దానిపైన మంచి చెడుల యొక్క విశ్లేషణ, చరిత్రకారుల విశ్లేషణ, చాలా విశ్లేషణలు ఉన్నాయి. అయితే తర్వాత క్రమంలో కూడా భారత కమ్యూనిస్టులుగా, ముఖ్యంగా మన పార్టీగా కూడా ఆ రోజు ఆ క్విట్ ఇండియా పిలుపులో పాల్గొనకపోవడం, ఆ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయకపోవడం ఒక రకమైనటువంటి తప్పుగానే, అంటే అంతర్జాతీయ సమాజాన్ని ముందు పెట్టుకొని మనం ఇక్కడ స్థానిక పోరాటంలో భాగస్వామ్యం కాకపోవడం వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల చేత ఒక రకంగా ఆనాడు మన పైన పెద్ద ఎత్తున దాడి జరిగింది. 1942 క్విట్ ఇండియా మూవ్మెంట్ లో భారత కమ్యూనిస్టులు పాల్గొనకపోవడంతో కాంగ్రెస్ నాయకత్వం మన పైన పెద్ద ఎత్తున విమర్శలు చేసింది, ప్రజల్లో మన దోషులుగా నిలబెట్టింది. అట్లాగే ప్రజల్లో కూడా కొన్ని అపనమ్మకాలు భారత కమ్యూనిస్టు పట్ల వచ్చాయి. పెద్ద మూవ్మెంట్ జరుగుతున్నప్పుడు సైలెంట్ గా ఉండడం, దాన్ని ఓ రకంగా వ్యతిరేకించడం, బయట ఉండడం అనేది కరెక్ట్ కాదు అనేది ప్రజల్లో కూడా భావనలు ముందుకొచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో, కొన్ని గ్రామాల్లో భారత కమ్యూనిస్ట్ నాయకుల్ని గ్రామాలకు కూడా రానివ్వనటువంటి పరిస్థితి, ఓ రకంగా బహిష్కరించినట్టుగా, దేశద్రోహులుగా కూడా కొన్ని ప్రాంతాల్లో ప్రకటించడం, తీవ్రంగా ఇది తీవ్రమైనటువంటి ప్రభావం జరిగింది. అయినా కూడా ఈ పద్ధతిలో నష్టం ఎంత జరుగుతుందో ఆ నష్టాన్ని తగ్గించడం కోసం, నష్ట తీవ్రత తగ్గించడం కోసం కూడా భారత కమ్యూనిస్టులు కొన్ని ఎత్తుగడలు వేశారు. అంటే ప్రజల నుంచి దూరం కాకుండా ఉండడం కోసం ప్రజాసేవా కార్యక్రమాలని ఆ రోజు ఒక ఎత్తుగడగా తీసుకున్నారు. అందులో భాగంగానే రకరకాల సేవా కార్యక్రమాలని తీసుకొని సుందరయ్య గారు లాంటి వాళ్ళు గ్రామాలని నుంచి డిస్కనెక్ట్ కాకుండా, గ్రామాల ప్రజల నుంచి డిస్కనెక్ట్ కాకుండా ఉండడం కోసం అనేక రకాల ఎత్తుగడలు వేసి సేవా కార్యక్రమాల పేరుతోటి ఇట్లా కొంతకాలం ఉండటం. అట్లాగే స్వదేశీ సంస్థానాల్లో జరుగుతున్నటువంటి లోకల్ లీడర్షిప్, లోకల్ ల్యాండ్ లార్డ్స్ కు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉండటం, ఆ ప్రజలకి నాయకత్వం వహించడం, దీనివల్ల కొంత నష్ట తీవ్రత తగ్గింది. ఇంకొంత ప్రజల నుంచి మనం డిస్కనెక్ట్ కాకుండా ఆ ఎత్తుగడలన్నీ కూడా కొంత ఉపయోగపడినట్టుగా తర్వాత మన డాక్యుమెంట్స్ లో, మన మహాసభల తీర్మానాలు, మహాసభల నిర్ణయాలు, ఆ తీర్మానాల వాటిలో చర్చల డాక్యుమెంట్స్ అన్నిటిలో కూడా ఈ విషయాలన్నీ కూడా మనకి కనపడతాయి. కానీ ఇది ప్రధానంగా 27 నుంచి 47 వరకు ఉన్నటువంటి జాతీయోద్యమ చరిత్ర కామ్రేడ్స్. ఇది కొంచెం సుదీర్ఘంగా, అంటే ఎక్కువ అంశాలు ఉన్నాయి, కీలకమైనటువంటి అంశాలు కాబట్టి కాస్త 1 hour పైన సమయం తీసుకోవాల్సి వచ్చింది కామ్రేడ్స్. ఓపికగా విన్న మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ, దీనిపైన ఏమైనా చర్చ ఉంటే, అంటే సమయం ఇప్పటికే 9:20 అయింది, ఏమైనా ప్రధానంగా కామ్రేడ్స్ ఏమైనా యాడ్ చేయదలుచుకున్నా, ఏమన్నా